సో టోటల్ గానే మనకి మనకి 5 హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ ఉన్నాయమ్మా. ఆ 5 హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ ని మనం చూసుకుంటే కనుక సో ఇన్కమ్ ఫ్రమ్ salaries, income from house property, income from profits and gains of business or profession, income from capital gains, income from other sources. ఈ టోటల్ ని కలిపితే మనకి గ్రాస్ టోటల్ ఇన్కమ్ వస్తుంది అని చెప్పేసి చెప్పుకున్నాం. దాంట్లోంచి లెస్ చాప్టర్ 6A డిడక్షన్స్ అని చెప్పేసి చెప్పుకున్నాం. తీసేస్తే నెట్ టోటల్ ఇన్కమ్ వస్తుంది అనుకుంటున్నాం. సో ఈ ఇన్కమ్ డిటర్మినేషన్ నేర్చుకునేటప్పుడు అందులో ఇన్కమ్ ఫ్రమ్ శాలరీస్ అంటే ఏంటో చూసాం, తర్వాత ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ చూసాం, తర్వాత ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్ చూసాం. సో అక్కడ ఇన్కమ్స్ క్యాలిక్యులేట్ చేసి అక్కడ వచ్చిన టోటల్ ని మనం టోటల్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీస్, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్ ని తీసుకొచ్చి ఇక్కడ మన వాల్యూ కింద తీసుకుని గ్రాస్ టోటల్ ఇన్కమ్ డెరైవ్ అవుతాం. సో ఈ ప్రాసెస్ లో మనకి నెక్స్ట్ హెడ్ ఆఫ్ ఇన్కమ్ వచ్చి మనం చూడబోయేది ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. అండ్ ఆల్సో నెక్స్ట్ మనం చూడబోయేది అదర్ సోర్సెస్. సార్ ఇక్కడ ప్రతి హెడ్ ఆఫ్ ఇన్కమ్ కి మనకి ఏముంటుందని చెప్పేసానంటే కనుక చార్జబిలిటీ సెక్షన్ అనేది ఒకటి ఉంటుందమ్మా. సో సాలరీస్ కి చార్జబిలిటీ సెక్షన్ ఏంటంటే సెక్షన్ 15 ఇస్ ద చార్జబిలిటీ సెక్షన్. ఓకే, సో సెక్షన్ 15 ఇస్ ద చార్జబిలిటీ సెక్షన్. ఇక్కడ టోటల్ గా ఇక్కడ ఏ సెక్షన్స్ కవర్ అవుతున్నాయి సార్ అని చెప్పేసానంటే కనుక 15 to 17 సెక్షన్స్ మనకి ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్ లో కవర్ అవుతున్నాయని చెప్పేసి మనం మాట్లాడుకుందాం. తర్వాత హౌస్ ప్రాపర్టీలో చార్జబిలిటీ సెక్షన్ 22 అమ్మా. సో ఇక్కడ ఎన్ని సెక్షన్స్ కవర్ అవుతున్నాయని చెప్పేసి అనుకుంటే మనం 22 నుంచి 27 వరకు మనకి ఇక్కడ కవర్ అవుతున్నాయని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. తర్వాత క్యాపిటల్ గెయిన్స్ లో చార్జబిలిటీ సెక్షన్ 45 ఇక్కడ ఎన్ని సెక్షన్స్ కవర్ అవుతున్నాయని చెప్పేసి అంటే కనుక సెక్షన్ 45 నుంచి 55A వరకు మనకి ఇక్కడ కవర్ అవుతున్నాయని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం టోటల్ గా. ఓకే, సో ఈ లిమిట్స్ ఎందుకు చెప్తున్నాను అని చెప్పేసి అంటే కనుక ఈ బిట్వీన్ లో కనుక ఏదైనా ఒక సెక్షన్ కనుక మీకు వచ్చినట్లయితే ఆ సెక్షన్ అనేది అంటే మనకి అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ లాగా మనం ఏంటంటే ఇక్కడ మాక్సిమం ఈ సెక్షన్స్ లో కనుక మీకు ఏదైనా సెక్షన్ అనేది వచ్చిందంటే కనుక ఆటోమేటిక్ గా పర్టికులర్ హెడ్ ఆఫ్ ఇన్కమ్ అని చెప్పేసి మనకి గుర్తు రావాలి. సో అలా గుర్తు రావడం కోసం మనం ఏం చేస్తున్నామమ్మా, ఇక్కడ ఈ పర్టికులర్ గా ఈ లిమిట్స్ అనేవి మనం చెప్పుకుంటున్నామమ్మా. సో 15 to 17 అనగానే సాలరీస్ అనేది మన స్ట్రైక్ లో మన మైండ్ లో స్ట్రైక్ అవ్వాలి. 22 to 27 హౌస్ ప్రాపర్టీ, 45 to 55A అంటే మనకి క్యాపిటల్ గెయిన్స్. ఓకే, నెక్స్ట్ మన హెడ్ ఆఫ్ ఇన్కమ్ వచ్చేసరికి ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. సో ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ వచ్చేసరికి ఇక్కడ కూడా చార్జబిలిటీ సెక్షన్ అనేది ఉందమ్మా. కానీ చార్జబిలిటీ సెక్షన్స్ ఇక్కడ 3 చార్జబిలిటీ సెక్షన్స్ ఉన్నవి ఉన్నాయంట. సో ఆ చార్జబిలిటీ సెక్షన్స్ గురించి మనం నేర్చుకుందాం. సో తర్వాత అదర్ సోర్సెస్ లోకి వెళ్దాం. అదర్ సోర్సెస్ లో 2 చార్జబిలిటీ సెక్షన్స్ ఉంటాయమ్మా. వాటి గురించి కూడా మనం డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. సో బిఫోర్ మూవింగ్ ఫర్దర్ ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ లోకి వెళ్లే ముందు ఆ చార్జబిలిటీ సెక్షన్స్ అందులో కవర్ అయిన సెక్షన్స్ అన్ని చూసే ముందు ఒక విషయం మనం మాట్లాడుకోవాలి. సో ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ అని చెప్పేసి అన్నారమ్మా. ఓకే, సో బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. సార్ వాట్ ఈస్ ఎ బిజినెస్ అండ్ వాట్ ఈస్ అ ప్రొఫెషన్? బిజినెస్ అంటే ఏంటి, ప్రొఫెషన్ అంటే ఏంటి? సో దీనికి సెపరేట్ గా డెఫినేషన్స్ ఉన్నాయమ్మా. ఈ డెఫినేషన్స్ ద్వారా మనం చూడాలి. ఇప్పుడు బిజినెస్ అంటే జనరల్ మీనింగ్ చూడాలా సార్? కాదమ్మా. ఏంటది? మనం స్పెసిఫిక్ డెఫినేషన్స్. ఇక్కడ ఫస్ట్ మనం ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ లా గురించి మాట్లాడుకున్నప్పుడు ఫస్ట్ ఎప్పుడు కూడా మనం ఒక వర్డ్ కి జనరల్ మీనింగ్ అంటే డిక్షనరీ మీనింగ్ కి మనం వెళ్ళకూడదు. ఫస్ట్ వీ హ్యావ్ టు అప్లై దట్ వేర్ దేర్ ఇస్ ఎ స్పెసిఫిక్ డెఫినేషన్ ఏమన్నా ఉందా. ఎస్ అంటే పర్టికులర్ ఏ సెక్షన్ అయితే చదువుతున్నాం ఆ సెక్షన్ లో మనకి పర్టికులర్ గా డెఫినేషన్ ఇచ్చారా అని చెప్పేసి చూడాలి. లేదు సార్ ఇవ్వలేదు అని చెప్పేసి అనుకుంటే జనరల్ డెఫినేషన్ చూడాలి. జనరల్ డెఫినేషన్స్ అన్ని ఎక్కడ ఉంటాయమ్మా? సెక్షన్ 2 లో ఉంటాయి. సో జనరల్ డెఫినేషన్ లో కూడా ఇవ్వలేదు సార్ అని చెప్పేసి అనుకుంటే కనుక అప్పుడు మనం డిక్షనరీ మీనింగ్ ఆర్ జనరల్ మీనింగ్ కి మనం
అక్కడ వెళ్ళాలి అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాము. సో బిజినెస్ అనే దానికి జనరల్ మీనింగ్ మనం వెళ్ళకూడదు, స్పెసిఫిక్ గా డెఫినేషన్ అనేది మనం చూడాలంట. ఓకే, సో ఈ బిజినెస్ ప్రొఫెషన్ చూసిన తర్వాత బిజినెస్ అంటే ఏంటి, ప్రొఫెషన్ అంటే ఏంటో చూసిన తర్వాత we will move on to the chargeability section and further aspects కి మనం వెళ్దాం. సో నేను ఎవరిని అడిగితే వాళ్ళు ఒకసారి చదవండి అమ్మా. దిలీప్. వినిపిస్తుంది కదమ్మా? వినిపిస్తుంది సార్. రైట్. సో బిజినెస్ అంటే ఏంటని చెప్పేసానంటే డెఫినేషన్ చూద్దాం అని చెప్పేసి అనుకున్నాం. ఇక్కడ బిజినెస్ ని ఎవరు డిఫైన్ చేశారమ్మా? సెక్షన్ 213 డిఫైన్ చేసిందంట. ఓకే రైట్, డెఫినేషన్ చదవమ్మా. సెక్షన్ 2 clause 13 defines business to include any subsection 13 అమ్మా, నెంబర్ ఉంటే సబ్సెక్షన్, క్లాజ్ కాదు. Section 2 subsection 13 defines business to include any trade, commerce or manufacture or any adventure or concern in the nature of trade, commerce or manufacture. Okay, includes definition. Business to include అన్నాడు కాబట్టి includes definition. ఏమేమి ఉంటాయంట? ట్రేడ్. వాట్ ఈస్ ట్రేడ్? ట్రేడ్ అంటే ఏంటమ్మా? వాట్ ఈస్ ట్రేడ్? Exchange of goods and services. Buying and selling of goods and services. Next, commerce. Yes. So commerce is also one of the part of trade. Next, manufacture. What is manufacture? What is manufacture? ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ ని మళ్ళీ డిఫైన్ చేశారమ్మా. కింద టర్మ్ మ్యానుఫ్యాక్చర్ అని ఉంది కదా, చదువు. The term manufacture has been widely used in many provisions across the Income Tax Act. Section 229BA defines the term manufacture to mean a change in a non-living physical object or article or thing. Okay. అంటే నాన్ లివింగ్ ఫిజికల్ ఆబ్జెక్ట్ ఆర్ ఆర్టికల్ ఆర్ థింగ్ ఏమవుతుందంటే చేంజ్ ఇన్ ద నాన్ లివింగ్ ఫిజికల్ ఆబ్జెక్ట్ ఆర్ ఆర్టికల్ ఆర్ థింగ్. ఎలాగా? అందులో ఇంకా ఉన్నది ఏబి అని ఉన్నది కదా, అంత డెఫినేషన్. Resulting in transformation of the object or article or thing into a new and distinct object or article or thing having a different name, character and use. ఈ మూడు ఈ డెఫినేషన్ లో చెప్పిన ఈ పార్ట్ లో చెప్పిన ఈ మూడు చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమొచ్చి ఉండాలంటే కనుక ట్రాన్స్ఫర్మేషన్ జరిగి ఉండాలి. ఆబ్జెక్ట్ ఆర్ ఆర్టికల్ ఆర్ థింగ్ అనేది ఒక కొత్త ఆబ్జెక్ట్, ఆర్టికల్ ఆర్ థింగ్ కింద మారాలంట. సార్ మారింది అని చెప్పేసి ఎలా చూస్తామంటే 3 ఆస్పెక్ట్స్ చెప్తున్నాడమ్మా. 3 ఆస్పెక్ట్స్ మనం కన్సిడరేషన్ లో తీసుకోవాలంట. ఏంటి? దట్ షుడ్ బి నేమ్డ్ డిఫరెంట్ నేమ్ ఉండాలి, దానికి డిఫరెంట్ క్యారెక్టర్ ఉండాలి, డిఫరెంట్ యూసేజ్ అనేది ఉండాలి. ఓకే రైట్. సపోజ్ ఇక్కడ ఒక చెట్టు ఉంటుంది కదమ్మా, కలప ఉందమ్మా. ఓకే, వుడ్. ఈ వుడ్ ఉంటే వుడ్ ని నేనేం చేశానంటే చైర్ కింద మార్చానంట. అప్పుడు చైర్ కింద మార్చినా సరే, అంటే నేను చైర్ కింద ట్రాన్స్ఫర్మేషన్ చేశాను. ఇప్పుడు ఇదేమవుతుందమ్మా, ఒక ఆర్టికల్ ఆర్ థింగ్ అనేది డిఫరెంట్ ఆర్టికల్ ఆర్ థింగ్ కింద ఏమైంది, ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. అంటే ఇది ఏమవుతుంది, దాన్ని వుడ్ అన్నావు, ఇప్పుడేమో దాన్ని చైర్ అంటున్నావు. అంటే డిఫరెంట్ నేమ్ ఉంది. సో దానికి డిఫరెంట్ క్యారెక్టర్ అండ్ డిఫరెంట్ యూస్. సో యూసేజ్ అనేది కూడా డిఫరెంట్ కదమ్మా. Yes sir. Is it clear or not? ఇక్కడ 3 changes, different name, different character and different use. అంటే ట్రాన్స్ఫర్మేషన్ జరిగినంత మాత్రాన అది మ్యానుఫ్యాక్చర్ అయిపోదు. ట్రాన్స్ఫర్మేషన్ జరిగిన దాంతో పాటుగా ఏముండాలి, ఈ 3 ఆస్పెక్ట్స్ మనం దృష్టిలో పెట్టుకోవాలి. 3 ఆస్పెక్ట్స్ అనేది ఇక్కడ చేంజ్ అనేది జరిగి ఉండాలి. ఏం చేంజ్ జరిగి ఉండాలి? డిఫరెంట్ నేమ్ తో పిలవాలి దాన్ని, డిఫరెంట్ క్యారెక్టర్, డిఫరెంట్ యూస్ ఉంటే గనక, ఈ 3 ఉంటే గనక దాన్ని ఏమంటారమ్మా? ట్రాన్స్ఫర్మేషన్ సార్. మ్యానుఫ్యాక్చర్ త్రూ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా ఒక ఆర్టికల్ ఆర్ థింగ్ అనేది ఇంకో ఆర్టికల్ ఆర్ థింగ్ కింద మారి దాన్ని ఏమంటారు, నాన్ లివింగ్ ఫిజికల్ ఆబ్జెక్ట్, ఆర్టికల్ ఆర్ థింగ్ అదేమైంది, న్యూ డిస్టింక్ట్ ఆర్ డిఫరెంట్ ఆబ్జెక్ట్, ఆర్టికల్ ఆర్ థింగ్ కింద మారింది. ఇక్కడ మెయిన్ మారింది అనడానికి మనం ఏం ఆస్పెక్ట్స్ కన్సిడరేషన్ లో తీసుకోవాలి?
డిఫరెంట్ నేమ్ తో పిలవాలి, డిఫరెంట్ క్యారెక్టర్ ఉండాలి, డిఫరెంట్ యూసేజ్ ఉండాలి. ఈ 3 ఆస్పెక్ట్స్ ఉంటే అక్కడ ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. మ్యానుఫ్యాక్చర్ డెఫినేషన్ లో చెప్పిన ట్రాన్స్ఫర్మేషన్ కింద మనం పిలుస్తా ఉంటాం. అర్థమైందా? సో అంటే ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ జరిగిందా లేదా అని చెప్పేసానంటే ఈ ఆస్పెక్ట్స్ మనం కన్సిడరేషన్ లోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, సో మనకి యాక్చువల్ గా అయితే కనుక సెంట్రల్ ఎక్సైజ్ అని చెప్పేసి మ్యానుఫ్యాక్చర్ డెఫినేషన్ అనేది సెంట్రల్ ఎక్సైజ్ లోకి వస్తుందమ్మా. ఆ సెంట్రల్ ఎక్సైజ్ లో చాలా డీటెయిల్డ్ గా మనకి మ్యానుఫ్యాక్చర్ డెఫినేషన్ ఇస్తారు. అంతవరకు మనకు అవసరం లేదు, మనం గుర్తు పెట్టుకోవాల్సింది మాత్రం ఇక్కడ వరకు చాలు. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? Yes, sir. రైట్, నెక్స్ట్. Or bringing into existence of a new and distinct object or article or thing with a different chemical composition or integral structure. ఓకే, సో రెండు కెమికల్స్ కలిపి కొత్త కెమికల్ బాండింగ్ అనేది నేను తయారు చేశానంట. కొత్త కెమికల్ బాండింగ్ అనేది నేను కొత్తగా తయారు చేస్తే కనుక అప్పుడు ఏదేమవుతుందమ్మా, ఆ కెమికల్ కాంపోజిషన్ ఆర్ ఇంటిగ్రల్ స్ట్రక్చర్ ని మనం ఏం చేయాలని ఉంటాం, మ్యానుఫ్యాక్చర్ అని చెప్పేసి అని అనొచ్చు అంట. మళ్ళీ ఇక్కడ ఈ కెమికల్ కాంపోజిషన్ దగ్గరకు వచ్చేసరికి డిఫరెంట్ నేమ్, డిఫరెంట్ క్యారెక్టర్, డిఫరెంట్ యూస్ అలాంటిది ఏం లేదు. సో రెండు డిస్టింక్ట్ ఆబ్జెక్ట్స్ అంటే కెమికల్ కాంపోజిషన్స్ ని కలిపినా సరే దాన్ని ఏమంటారమ్మా, మ్యానుఫ్యాక్చర్ అని చెప్పేసి మనం పిలుస్తా ఉంటామా. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఇలాంటి మ్యానుఫ్యాక్చర్ ని కూడా కలిపి మనం ఏమంటున్నామమ్మా, బిజినెస్. అంటే ఇలాంటి మ్యానుఫ్యాక్చర్ చేసినా సరే నువ్వు ఏం చేసినట్టంట, బిజినెస్ చేసినట్టే. అవునా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఫస్ట్ ట్రేడ్ చేసిన బిజినెస్ చేసినట్టే, కామర్స్ చేసిన బిజినెస్ చేస్తే ట్రేడ్ అండ్ కామర్స్ ఆర్ సైమల్టేనియస్ వర్డ్స్, రెండు కలిపే ఉంటాయి. సో ట్రేడ్ కామర్స్ అక్కడ మనం చేసిన బిజినెస్ చేసినట్టే, మ్యానుఫ్యాక్చర్ చేసినా సరే మనం ఏం చేసినట్టేనట, బిజినెస్ చేసినట్టే. అర్థమైందా? ఆర్ ఎనీ అడ్వెంచర్ ఆర్ కన్సర్న్ ఇన్ ద నేచర్ ఆఫ్ ట్రేడ్, కామర్స్ ఆర్ మ్యానుఫ్యాక్చర్ అని చెప్పేసి అన్నాడు. అంటే ఎనీ అడ్వెంచర్ ఆర్ కన్సర్న్ ఇన్ ద నేచర్ ఆఫ్ ట్రేడ్, కామర్స్ ఆర్ మ్యానుఫ్యాక్చర్ అని చెప్పేసి అని అంటున్నాడు అమ్మా. ఇక్కడ ఈ అడ్వెంచర్ ఇన్ ద నేచర్ ఆఫ్ ట్రేడ్, కామర్స్ ఆర్ మ్యానుఫ్యాక్చర్ అంటే ఏంటి సార్ అని చెప్పేసి అంటే కనుక ఈవెన్ ఎ సింగిల్ ఐసోలేటెడ్ ట్రాన్సాక్షన్ విల్ ఆల్సో కాన్స్టిట్యూట్ ఏ బిజినెస్. అంటే నువ్వు కొత్తగా ట్రై చేసి ఒక ఆస్పెక్ట్ అనేది నువ్వు చేసావమ్మా, అలా చేస్తే కనుక దాన్ని ఏమంటారంటే యూ హ్యావ్ డన్ ఏ బిజినెస్ అని చెప్పేసి చెప్పొచ్చు అంట. సార్ నేను ఒకే ఒక్కసారి గూడ్స్ అమ్మాను, లేదా ఒకే ఒక్కసారి నేను మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ అనేది క్యారీ అవుట్ చేశాను, ఈవెన్ దట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఏ బిజినెస్ ఆర్ నాట్ అని చెప్పేసానంటే ఎస్, అడ్వెంచర్ ఇన్ ద నేచర్ ఆఫ్ ట్రేడ్, కామర్స్ ఆర్ మ్యానుఫ్యాక్చర్ అని చెప్పేసానంటే ఈవెన్ సింగిల్ ట్రాన్సాక్షన్, ఐసోలేటెడ్ ట్రాన్సాక్షన్ విల్ ఆల్సో కాన్స్టిట్యూట్ బిజినెస్ అని చెప్పేసి ఇక్కడ మనకి చెప్తున్నట్టమ్మా. అర్థమైందా? రైట్. సో నార్మల్ గా బిజినెస్ అనుకుంటే మన దృష్టిలో ఏముంటది, కంటిన్యూస్ గా ట్రాన్సాక్షన్స్ అనేవి చేసి ఉండాలి, చేయాలి, చెందాలి చెప్పని మనం అనుకుంటాం. అవునా? సో అంటే ఇదే నేచర్ లో మనకి కంటిన్యూస్ ట్రాన్సాక్షన్ జరిగితేనే బిజినెస్ అనేది నా క్వశ్చన్ అమ్మా. అంటే కంటిన్యూస్ ట్రాన్సాక్షన్స్ చేస్తేనే బిజినెస్ అంటే ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఆ బిజినెస్. అంటే కంటిన్యూస్ ట్రాన్సాక్షన్స్ చేసినంత మాత్రాన బిజినెస్ అనేది అంటే బిజినెస్ అంటే కంటిన్యూస్ ట్రాన్సాక్షన్స్ చేస్తేనే బిజినెస్ కాదు, ఈవెన్ సింగిల్ ఐసోలేటెడ్ ట్రాన్సాక్షన్ విల్ ఆల్సో కాన్స్టిట్యూట్ ఏమంటున్నాడమ్మా, బిజినెస్ అవుతుంది అని చెప్పేసి మనకి చెప్తున్నాడమ్మా. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్. దాన్ని అడ్వెంచర్ ఇన్ ద నేచర్ ఆఫ్ కన్సర్న్ ఇన్ ద నేచర్ ఆఫ్ ట్రేడ్, కామర్స్ ఆర్ మ్యానుఫ్యాక్చర్ అని చెప్పేసి అంటున్నాడు. ఒకసారి చదవమ్మా. అడ్వెంచర్ ఇన్ ద నేచర్ ఆఫ్ ట్రేడ్. The term business is normally understood as systematic and organized course of activity. However, for the purpose of taxation of business income, even an isolated transaction which have an element of trade could be considered as business. So, isolated transaction ante what is isolated transaction? Single transactions. A single transaction. A single transaction will also constitute as a business. మనం ఒక సింగిల్ ట్రాన్సాక్షన్ చేసి ఆపేసాం, అలా ఒక్క ట్రాన్సాక్షన్ చేసి ఆపేసినా సరే దాన్ని ఏమంటారంట, బిజినెస్ అనే అని చెప్పేసి అంటారంట. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? Yes sir. Right. నెక్స్ట్ జనరల్ మీనింగ్ బిజినెస్ అంటే చెప్పేట్టు చదవమ్మా. Business connotes some activity which is carried on by devoting time, attention and labor of a person either by himself
or through others, normally with a motive to make profits. బిజినెస్ అంటేనే వాట్ ఈస్ ద మోటివ్, మెయిన్ మోటివ్ ఏంటి? Making profits. బిజినెస్ చేయడం అంటే ఎవరైనా ఊరికనే సేవ చేయడానికి చేస్తారమ్మా? టు మేక్ No, ప్రాఫిట్స్. profit. సో బిజినెస్ అంటే జనరల్ గా టు మేక్ ప్రాఫిట్స్. ఓకే, రైట్. Yes, sir. నెక్స్ట్, సో మ్యానుఫ్యాక్చర్ అన్నా కూడా బిజినెస్ ఏనా? Yes, sir. రైట్, మ్యానుఫ్యాక్చర్ అన్నా సరే మనం చేసేది బిజినెస్. ఆఫ్ చేసాను. నెక్స్ట్, మానస. Yes, sir. మా బిజినెస్ అంటే అర్థమైంది కదమ్మా? Yes, sir. సో అంటే 10 వందల కొద్ది బదులు కొద్ది ట్రాన్సాక్షన్ చేయట్లేదు, ఒక ట్రాన్సాక్షన్ చేసినా సరే ఇక్కడ మనం ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో దీన్ని బిజినెస్ కిందే మనం భావిస్తామని చెప్పేసి మనం అనుకున్నాం. Yes, sir. అర్థమైందా? రైట్. నెక్స్ట్, ప్రొఫెషన్ అంటే ఏంటి? వాట్ ఈస్ ప్రొఫెషన్? Section 236 defines profession. డెఫినేషన్ చదవజన్నట్ల నార్మల్ గా నువ్వు డెఫినేషన్ చదవకుండా అసలు ప్రొఫెషన్ అంటే ఏంటి జనరల్ గా చెప్పు. వాట్ ఈస్ ప్రొఫెషన్ అంటే ఒక డిగ్రీ ఉండి ఒక డిగ్రీ సంపాదించి మనం చేసేది ప్రొఫెషన్. అవునా? ఇప్పుడు చార్టర్డ్ అకౌంటెంట్స్ నువ్వు చేసావు, కంప్లీట్ చేసిన తర్వాత ప్రాక్టీస్ పెట్టావు, దాన్ని ఏమంటారు? యు ఆర్ డూయింగ్ ఏ ప్రొఫెషన్, యు ఆర్ క్యారింగ్ ఆన్ ప్రొఫెషన్. నువ్వు డాక్టర్ చదివావు, డాక్టర్ ప్రాక్టీస్ పెట్టావు, యు ఆర్ డూయింగ్ ఏ ప్రొఫెషన్. ఇంజనీరింగ్ చదివావు, సో ఇంజనీర్ గా నువ్వు ప్రాక్టీస్ పెట్టావు, సో అలాంటప్పుడు యు ఆర్ క్యారింగ్ అవుట్ ఇంజనీరింగ్ ప్రొఫెషన్ అనొచ్చమ్మా? Yes, sir. అంతేనా? Yes, సో sir. అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ తో వచ్చేదాన్ని ప్రొఫెషన్ అంటారు. ఇస్ ఇట్ కరెక్ట్? Yes, sir. అంతేనా? Yes, sir. రైట్. సో ఒక బెగ్గర్ ఉన్నాడమ్మా, అదే ముష్టెత్తుకున్నాడు బెగ్గర్ ఉన్నాడు. Yes, sir. ఓకే, సో బెగ్గర్ వచ్చి నీ దగ్గరికి నువ్వు చార్ట్ అకౌంటెంట్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వేయించుకుంటానని చెప్పేసి అన్నాడు. వాడికి వచ్చే ఇన్కమ్ మీద ఇన్కమ్ ట్యాక్స్ కట్టి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వేయించుకుంటానని చెప్పేసి నీ దగ్గరకు వచ్చాడు. యూఆర్ డూయింగ్ ఏ ప్రాక్టీస్. ఓకే, వాడు అడుగుతున్నాడు, సార్ నాకు ఏ హెడ్ ఆఫ్ ఇన్కమ్ లో ఇన్కమ్ చూపిస్తారో నాకు వచ్చే ఇన్కమ్ ని అని చెప్పేసి అడుగుతున్నాడు. ఏ హెడ్ ఆఫ్ ఇన్కమ్ లో చూపిస్తారమ్మా? నువ్వైతే ఏ హెడ్ ఆఫ్ ఇన్కమ్ లో చూపిస్తావు? Business or professions? ఎందుకు? అదేనా బిజినెస్ ఆడిది? ఇస్ ఇట్ ఏ బిజినెస్? No, sir. ఏదైనా ట్రేడ్ ఆర్ కామర్స్ ఆర్ మ్యానుఫ్యాక్చర్ ఆర్ అడ్వెంచర్ ఇన్ ద నేచర్ ఆఫ్ ట్రేడ్, కామర్స్ ఆర్ మ్యానుఫ్యాక్చర్ లో కవర్ అయితేనే అది బిజినెస్ అవుతుంది. అవునా? Yes, sir. బిజినెస్ లో కానప్పుడు అది ప్రొఫెషన్ లో కవర్ అవ్వాలి. Profession. ఇస్ ఇట్ ఏ ప్రొఫెషన్? ఇస్ ఇట్ ఏ ప్రొఫెషన్? Yes, sir. ఎలా అవుతుందమ్మా ప్రొఫెషన్? మరి ఇప్పుడే అన్నావు కదమ్మా, అవుట్ ఆఫ్ ఒక డిగ్రీ ద్వారా ఒక ఎడ్యుకేషన్ ద్వారా వచ్చేదాన్ని ప్రొఫెషన్ సార్ అంటారు, ప్రొఫెషన్ అంటారు అని చెప్పేసి అన్నావా? Yes, sir. మరి అలాంటప్పుడు ఇది ప్రొఫెషనా? అంటే బెగ్గర్ గా ఉండాలంటే ఏం చదువుకోవాలమ్మా? వాట్ ఈస్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్? ఏం అక్కర్లేదు సార్. మరి అలాంటప్పుడు ప్రొఫెషన్ ఎలా అవుతుంది నువ్వు అన్నట్టు? పోనీ ఒక ప్రొఫెషనల్ అథ్లెట్ లైక్ సచిన్ టెండూల్కర్ తీసుకుందాం. సచిన్ టెండూల్కర్ ఈవెన్ డిగ్రీ కూడా కంప్లీట్ చేయలేదని అనుకుంటున్నాను నేను. ఓకే, సో ఆయన వచ్చే ఇన్కమ్ ఎక్కడ చూపిస్తాం? ప్రొఫెషన్ లోనే చూపిస్తాం సార్. ప్రొఫెషన్ లో చూపిస్తామా ఆయన ఎర్న్ చేసే ఇన్కమ్ ని? Yes, sir. మరి నువ్వు ప్రొఫెషనల్ డిగ్రీ కావాలన్నా క్రికెట్ లో డిగ్రీ అన్న ఉంటదా? అదైనా ఎడ్యుకేషన్ క్రికెట్? No, sir. మరి అలాంటప్పుడు ఈజ్ ఇట్ ఏ ప్రొఫెషన్ ఆర్ నాట్? అంటే ఇప్పుడు నువ్వు అనుకున్న మన జనరల్ మీనింగ్ తో ప్రొఫెషన్ అనుకున్నది వేరు, ఇక్కడ ఉండే డెఫినేషన్ వేరు అనేది అర్థమైందమ్మా? అర్థమైంది సార్. రైట్. ఇప్పుడు ఒకసారి డెఫినేషన్ చదివితే అప్పుడు మనకి విల్ గెట్ సమ్ క్లారిటీ అబౌట్ ది ప్రొఫెషన్. చదవమ్మా. Section 236 defines profession to include vocation. Therefore, Okay. even if a person carries on any activity not on the basis of ability and knowledge acquired out of a professor study, degree or diploma, but on account of inborn talent, skills and attributes, any income derived therefrom shall also be considered as professional income. ఓకే, Vocation. ఒక నిమిషం. Yes, సో ఇక్కడ ప్రొఫెషనల్ డిగ్రీ
స్టడీ లేకపోతే డిప్లొమా ద్వారా మనకు వచ్చింది ప్రొఫెషన్ కాదు, ఆన్ అకౌంట్ ఆఫ్ ఇన్బోర్న్ టాలెంట్ స్కిల్ అండ్ అట్రిబ్యూట్స్ అంటున్నాడమ్మా. ఇన్బోర్న్ టాలెంట్ స్కిల్ అట్రిబ్యూట్స్ ద్వారా మనం క్యారీ అవుట్ చేసి డెరైవ్ చేసే ఇన్కమ్ ని మనం ఏమంటామంట, ప్రొఫెషనల్ ఇన్కమ్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు అని చెప్పేసి అంటున్నాడమ్మా. సో సార్ బెగ్గర్ కి ఇన్బోర్న్ టాలెంట్ ఏముంది సార్? ఇన్బోర్న్ టాలెంట్ ఉన్నట్ట లేనట్టమ్మా? ఉంది సార్. ఎందుకంటే నువ్వు నేను వెళ్ళి అడుక్కుంటే రూపాయి కూడా వేయరు. కొంతమంది ప్రొఫెషనల్ బెగ్గర్స్ ఏంటంటే ఏంటి నీకు ఒక ముంబైలో ఒక బెగ్గర్ గురించి ఏదో న్యూస్ వస్తుందమ్మా. ఏంటంటే వాడికి ఇంచుమించు 3 షాపింగ్ మాల్స్ ఉన్నాయంట. వాటి మీద వచ్చే రెంట్ వస్తుంది, అయినా సరే హీస్ బెగ్గింగ్ తోనే సంపాదించాడంట అసెట్స్ అన్ని కూడా. సో కాబట్టి హీస్ ఎ ప్రొఫెషనల్ బెగ్గర్. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? Yes sir. రైట్, నెక్స్ట్ చదువు. Vocation refers to any activity on which a person spends predominant part of his life to earn income for livelihood. To సో illustrate, వొకేషన్ అంటే ఏంటి? వాడు మాక్సిమం టైం దేని మీద స్పెండ్ చేస్తున్నాడు ఒక ఇన్కమ్ ఎర్న్ చేయడానికి అని చెప్పేసి అంటే దాన్ని మనం దేనికి తీసుకొచ్చంట, ప్రొఫెషన్ అని చెప్పేసి అన్నారు. వొకేషన్ అంటారు. వొకేషన్ అంటే ప్రొఫెషన్ ఇంక్లూడ్స్ వొకేషన్ అని చెప్పేసి అంటున్నాడు. ఇప్పుడు మనకి టీవీ షోస్ లోని లేకపోతే ఈ యాక్టర్స్ వాళ్ళు వస్తారు కదమ్మా, మూవీస్ లోని యాక్టర్స్ వాళ్ళును, వాళ్ళకి చదువు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ లేకపోవచ్చు. ప్రెడామినెంట్ టైం అనేది దేంట్లో స్పెండ్ చేస్తున్నారు, టు ఎర్న్ అండ్ లైవ్లీహుడ్ ఆఫ్ ఇన్కమ్, దట్ ఈస్ దేర్ యాక్టింగ్. సో అలాంటప్పుడు దాని మీద ఏమవుతుంది, అది ప్రొఫెషన్ అవుతుందమ్మా. అవుట్ ఆఫ్ స్కిల్ అండ్ టాలెంట్ అండ్ అట్రిబ్యూట్స్ ద్వారా వచ్చిన ఇన్కమ్ కాబట్టి అది ఏమవుతుంది, ప్రొఫెషనల్ ఇన్కమ్. వాళ్ళందరికీ ఏంటి, ఏ ఇన్కమ్ కింద ఆఫర్ చేయాలి మనం, ప్రొఫెషనల్ ఇన్కమ్. అర్థమైందమ్మా? సో మనం జనరల్ గా ప్రొఫెషన్ గురించి ఆలోచించేది వేరు, ఇక్కడ డెఫినేషన్ లో చెప్పింది వేరు. ఓకే ఓకే రైట్, నెక్స్ట్ చదువు. To illustrate, income earned by rendering discourses on philosophy, religion, etc. should also be considered as professional income. సో వీటన్నిటిని కూడా ఏమంటున్నాడమ్మా, ప్రొఫెషనల్ ఇన్కమ్ కింద మనం భావిస్తామని చెప్పేసి అని చెప్తున్నాడు. ఓకే, సపోజ్ నేను ఒక బాబానమ్మా. ఓకే, నేనేం చేస్తున్నాను, ప్రిడామినెంట్ మై టైం అనేది ఈ ప్రవచనాలు ఇస్తూ బతుకుతున్నాను. ప్రవచనాల కోసం నాకు ఇప్పుడు నేను ప్రవచనాలు ఇస్తుంటే ఒక్కొక్కరికి ఎంట్రీ ఫీజు 500 రూపీస్ చొప్పున పెట్టి నేనేం చేస్తాను, ప్రవచనాలు ఇస్తున్నాను. సో రోజుకు ఒక 500 మంది వస్తున్నారు. సో అలాంటప్పుడు నా ప్రవచనాలు వినడానికి డబ్బులు కట్టి మరీ వస్తున్నారమ్మా. ఇప్పుడు నేను ఎర్న్ చేసే ఇన్కమ్ ఏమవుతుందమ్మా, ప్రొఫెషనల్ ఇన్కమ్ సార్. ఇట్ ఈస్ ప్రొఫెషనల్ ఇన్కమ్. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? yes sir. ప్రొఫెషన్ అంటే అర్థమైందమ్మా? అర్థమైంది సార్. ఆఫ్ చేశాను. సో మనకి ఇప్పుడు బిజినెస్ అంటే ఏంటి, ప్రొఫెషన్ అంటే ఏంటి అని చెప్పేసి మనకి అర్థమైందమ్మా. ఓకే, సో తర్వాత నార్మల్ గా మనకి ఈ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ నుంచి మనం ఎర్న్ చేసే ఇన్కమ్ ని మనం ఏం చేస్తామంటే, ఇట్ ఈస్ చార్జబుల్ అండర్ ది హెడ్ ఇన్కమ్ ఫ్రమ్ ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. సో ఇక్కడ మనకి చార్జబిలిటీ సెక్షన్స్ చూడాలి. చార్జబిలిటీ సెక్షన్ వచ్చేసరికి మనకి PGPP లో చార్జబిలిటీ సెక్షన్స్ వచ్చేసరికి 3 చార్జబిలిటీ సెక్షన్స్ ఉన్నాయని చెప్పేసి మనం మాట్లాడుకున్నాము. ఓకే, ఒకటి సెక్షన్ 28, 2 సెక్షన్ 41, 3 సెక్షన్ 176 అని 3 సెక్షన్స్ ఉన్నాయంట. ఇందులో సెక్షన్ 41 గురించి ఒకసారి మనం మాట్లాడుకున్నాం. సెక్షన్ 41 సబ్ సెక్షన్ 2 బ్యాలెన్సింగ్ ఛార్జ్. రమ్య సార్, బ్యాలెన్సింగ్ ఛార్జ్ అని చెప్పేసి అని చెప్పుకున్నాం, గుర్తుందమ్మా? ఎక్కడ చెప్పుకున్నాం గుర్తులేదా? SLM మెథడాలజీ, క్యాపిటల్ గెయిన్స్ లో SLM మెథడాలజీ అనేది మనం మాట్లాడుకుంటున్నప్పుడు P&L లో మనం డిప్రిసియేషన్ రాంగ్ గా వేసామని చెప్పేసి అని అనుకుంటే, అక్కడ డిప్రిసియేట్ అవ్వడం మన డిప్రిసియేట్ అయింది అనుకుంటే ఏం చేస్తామమ్మా, P&L లోనే ఇన్కమ్ కింద మనం ఆఫర్ చేస్తాము. ఆ ఇన్కమ్ కింద ఆఫర్ చేసిన దాన్ని ఏమని తీసుకుంటాం, బ్యాలెన్సింగ్ ఛార్జ్ అని చెప్పేసి 41(2) ప్రకారం ట్యాక్స్ చేస్తామని చెప్పేసి చెప్పుకున్నాం, గుర్తుందమ్మా? ఎస్ సార్. సో ఇది సెక్షన్ 41 లో మనం అక్కడ డీమ్డ్ బిజినెస్ ఇన్కమ్ అని చెప్పేసి భావిస్తామమ్మా. సెక్షన్ 41 అంటే డీమ్డ్ ఇన్కమ్ కింద భావిస్తామని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం.
41 సబ్సెక్షన్ 2 లో బ్యాలెన్సింగ్ ఛార్జ్ అనే పేరు మీద. అది ఎక్కడ కవర్ అయిన ప్రొవిజన్ అంటే కనుక బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ లో. ఇక్కడ P&L అనేది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది ఎక్కడ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ లోనే కదా వస్తుంది. సో బిజినెస్ చేసేటప్పుడే కదా. సో అలాంటప్పుడు ఇక్కడ ఈ ఇన్కమ్ కింద కన్సిడర్ చేస్తున్నాం అంటే క్రెడిట్ P&L లో క్రెడిట్ ఇన్కమ్ కింద కన్సిడర్ చేస్తున్నాం అంటే దాని అర్థం ఏంటమ్మా, ఇట్ ఈస్ బిజినెస్ ఇన్కమ్. సో బిజినెస్ ఇన్కమ్ అనేది ఎక్కడ డీమ్డ్ ఇన్కమ్ కింద మనం భావిస్తా ఉంటాం. మాకు గుర్తొచ్చిందా 41(2) అనేది? Yes, sir. రైట్. సో దీన్ని డీమ్డ్ ఇన్కమ్ అంటే ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ లో ఆఫ్ చేసాము. మొత్తం 3 చార్జబిలిటీ సెక్షన్స్ ఉన్నాయి. ఒకటి సెక్షన్ 28 చార్జబిలిటీ సెక్షన్, తర్వాత సెక్షన్ 41 డీమ్డ్ ఇన్కమ్ అనేది ఒక చార్జబిలిటీ సెక్షన్, తర్వాత సెక్షన్ 176 అనేది ఒక చార్జబిలిటీ సెక్షన్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఓకే రైట్. మా వెంకటలక్ష్మి. Yes, sir. సెక్షన్ 176 గురించి మనం మాట్లాడుకున్నాం, గుర్తుందమ్మా? అంటే ప్రీవియస్ ఇయర్ లో ఎర్న్ చేసిన ఇన్కమ్ మీద మనం ట్యాక్స్ ఎప్పుడు కడతాం అని చెప్పేసి అనుకున్నామా? అసెస్మెంట్ ఇయర్ లో కడతాం అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. కానీ ప్రీవియస్ ఇయర్ లో ఎర్న్ చేసిన ఇన్కమ్ మీద ప్రీవియస్ ఇయర్ లోనే ట్యాక్స్ పే చేసే కేసెస్ గురించి మనం మాట్లాడుకున్నాం, గుర్తుందా? సెక్షన్ 172, 172A, 174, 175, 176 గుర్తుందమ్మా? Yes. ఇప్పుడు డిస్కంటిన్యూయన్స్ ఆఫ్ బిజినెస్, ఇప్పుడు షిప్పింగ్ బిజినెస్ ఆఫ్ ఏ నాన్ రెసిడెంట్ షిప్పింగ్ బిజినెస్ చేస్తున్నాడు అని చెప్పేసి అనుకుంటే కనుక అప్పుడు గుర్తుందమ్మా ప్రీవియస్ ఇయర్ లో ఎర్న్ చేసిన ప్రీవియస్ ఇయర్ లో ట్యాక్స్ చేస్తామని చెప్పేసి అనుకున్నాం. Yes, sir. అలాగే అందులో లాస్ట్ సెక్షన్ గుర్తుందా, డిస్కంటిన్యూయన్స్ ఆఫ్ బిజినెస్. ఒకవేళ బిజినెస్ కనుక డిస్కంటిన్యూస్ చేస్తే ఆ ఏ ఇయర్ లో ఎర్న్ చేసిన ఇన్కమ్ ఆ ఇయర్ లోనే ట్యాక్స్ చేసే కేసు గురించి మనం మాట్లాడుకున్నాం, గుర్తుందా? Yes, sir. గుర్తొచ్చిందమ్మా? సో Yes, sir. అది 176 లో డిస్కంటిన్యూయన్స్ ఆఫ్ బిజినెస్ గురించి మాట్లాడిన దాంట్లో ఉన్న పాయింట్. సో ఇక్కడ 176 అనేది ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పేసుకున్న పాయింటే. 41 అనేది జస్ట్ ఒక్క సెక్షన్ గురించి మాత్రం మనం క్యాపిటల్ గెయిన్స్ లో మాట్లాడుకున్నాం. అస్సలు చూడడం సెక్షన్ ఏంటంటే సెక్షన్ 28. అర్థమైంది? ఎప్పటి వరకు మనం చూసింది ఎక్కడెక్కడ టచ్ చేసాం అనేది జస్ట్ మీకు యాజ్ ఎ బిట్ ఆఫ్ ఇంట్రడక్షన్ కింద చెప్తున్నాను. వీటన్నిటి గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. అర్థమైందా? Yes, sir. గుర్తొచ్చిందమ్మా? Yes, sir. రైట్. ఇప్పుడు ఒకసారి చార్జబిలిటీ సెక్షన్ 28 ఉంది కదమ్మా, అక్కడ చదువమ్మా. The scope of this head of income is governed by section 28, section 41 and section 176. ఎన్ని సెక్షన్స్ ఉన్నాయమ్మా చార్జబిలిటీ సెక్షన్స్ Pgbp లో? 3 సెక్షన్స్ ఉన్నాయి. ఓకే నెక్స్ట్. As per section 28, income from business or profession carried on at any time during the previous year shall be chargeable to tax. ఓకే. ఏ ప్రీవియస్ ఇయర్ లో ఎట్ ఎనీ టైం, ఏ ఒక్క టైం లో సరే, సార్ లాస్ట్ రోజు నేను బిజినెస్ స్టార్ట్ చేశాను అయినా సరే దాని మీద వచ్చిన ఇన్కమ్ ని Pgbp ఇన్కమ్ లోనే ట్యాక్స్ చేస్తామా? ఈవెన్ వన్ డే క్యారీడ్ ఆన్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ ఇన్ దట్ ప్రీవియస్ ఇయర్. Yes, sir. అవునా కదమ్మా? అంటే Yes, ఆ sir. ఒక్క రోజు మనం స్పెండ్ చేసిన ఎట్ ఎనీ టైం డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ లో కనుక నువ్వు క్యారీ అవుట్ చేసినట్లయితే ఈవెన్ సింగిల్ ట్రాన్సాక్షన్ విల్ ఆల్సో కాన్స్టిట్యూట్ బిజినెస్. అడ్వెంచర్ ఇన్ ద నేచర్ ఆఫ్ ట్రేడ్ ఆర్ కామర్స్ అనుకున్నాం కదమ్మా. సో డ్యూరింగ్ ద ఇయర్ లో నువ్వు ఎట్ ఎనీ టైం నువ్వు ఈ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ ఏదైతే మన డెఫినేషన్స్ లో చెప్పుకున్నామో అలాంటి బిజినెస్ ప్రొఫెషన్ నుంచి ఇన్కమ్ కనుక డెరైవ్ చేసినట్లయితే అప్పుడు నీకు వచ్చిన ఇన్కమ్ ని ఎక్కడ చార్జబుల్ చేస్తామమ్మా? సెక్షన్ 28 ప్రకారం చార్జబిలిటీలోకి తీసుకొస్తామని చెప్పేసి అని అంటున్నారమ్మా. ఓకే. Yes, sir. నెక్స్ట్. Section 41 identifies items which normally would not have the character of income but are deemed as income as they have been earlier allowed as a deduction irrespective of whether business or profession is continued or not. బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ కంటిన్యూ అవుతుందా లేదా అనే దాంతో సంబంధం లేకుండా అది నేచర్ ఆఫ్ క్యారెక్టర్ ఆఫ్ ఇన్కమ్ కింద లేకపోయినా ప్రీవియస్ గా మనం ఏం చేసి ఉంటామమ్మా? అలౌడ్ యాజ్ డిడక్షన్. 41 సబ్సెక్షన్ 2 లో మనం మాట్లాడుకునేటప్పుడు గుర్తుందమ్మా? ఇప్పుడు 41 సబ్సెక్షన్ 2 లో మనం ఏమనుకున్నామమ్మా? ఇక్కడ బ్యాలెన్సింగ్ ఛార్జ్ ఎప్పుడు వచ్చింది మనకి?
ఒరిజినల్ కాస్ట్ ఏమో 10 lakhs, డిప్రిసియబుల్ WDV వాల్యూ ఏమో 8 lakhs ఉంది. Yes, ఓకే, sir. మనం అమ్మింది ఎంతకంటే 12 lakhs కి అమ్మాం అని చెప్పేసి అనుకుంటే కనుక మనం ఇక్కడ చూసుకుంటే ఎంత డిప్రిషియేట్ చేసామమ్మా? 2 lakhs. 2 lakhs డిప్రిషియేట్ చేసాం. అంటే P&L లో 2 lakhs ఏం చేసాం? డెబిట్ చేసాం. Yes, sir. కానీ యాక్చువల్ గా అయితే కనుక 2 lakhs మనకి తగ్గిందా? అమ్మినప్పుడు ఎంత అమ్మాం? ఒరిజినల్ కాస్ట్ కంటే 12 ఎక్కువ lakhs. అమ్మేసాం. Yes, sir. అంటే అక్కడ డిప్రిషియేట్ అయినట్టే ఎప్రిషియేట్ అయినట్ట. Appreciate అయింది, sir. సో అప్పుడు ఏమనుకున్నామా? టు దట్ ఎక్స్టెంట్ ఆఫ్ డిప్రిసియేషన్ క్లెయిమ్ అండి మనం ఏం చేస్తాం అనుకున్నాం? బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ లో చార్జ్ చేస్తాం. 41(2) కింద 41 సబ్సెక్షన్ 2 కింద ఏమన్నాం? బ్యాలెన్సింగ్ చార్జ్ కింద మనం PGBP లో ట్యాక్స్ చేస్తామని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. నాట్ అండర్ క్యాపిటల్ గెయిన్స్. Yes, sir. సో ఒరిజినల్ కాస్ట్ కంటే ఎక్కువ ఉన్న 2 lakhs ఏం చేస్తాం అనుకున్నామా? PGBP లో 4 lakhs ప్రాఫిట్ వస్తే 4 lakhs. అందులో 2 lakhs ఏమో 2 ఇన్ lakhs. ఎక్సెస్ ఆఫ్ అప్ టు ఒరిజినల్ కాస్ట్. అప్ టు ఒరిజినల్ కాస్ట్ ఏం చేస్తాం? 41(2). ఇన్ ఎక్సెస్ ఆఫ్ ఒరిజినల్ కాస్ట్ ఏం చేసామమ్మా? ఇస్ చార్జబుల్ అండర్ క్యాపిటల్ గెయిన్స్. అంతేనమ్మా? Yes, sir. గుర్తుందా గుర్తులేదా? గుర్తుంది, సార్. రైట్. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేసామమ్మా? ఇది డీమ్డ్ ఇన్కమ్ 41 లోకి ఎలా కవర్ అయిందంటే కనుక 41 లో కవర్ అవ్వాలంటే కనుక ప్రీవియస్ గా మనం ఏం చేసి ఉండాలంటే రాంగ్ గా ఎక్స్పెండిచర్ క్లెయిమ్ చేసి ఉండాలంట. మరి డిప్రిషియేట్ అయిందని చెప్పేసి డిప్రిసియేషన్ క్లెయిమ్ చేసాం, కానీ అది ఏమైంది? ఎప్రిషియేట్ అయింది. అంటే ఇక్కడ డిప్రిసియేషన్ రాంగ్ గా క్లెయిమ్ చేసినట్టే కదా. Yes, sir. సో కాబట్టి ఇప్పుడు దాన్ని ఏం చేస్తున్నాం? రివర్స్ చేస్తున్నాం. ఇది ఏంటంటే ఇన్కమ్ నేచర్ లో ఉందా ఇది మనకి? ఇదేమన్నా ఇన్కమ్ నేచర్ లో ఉందా? ఇస్ ఇట్ క్యారెక్టర్ ఆఫ్ ఇన్కమ్? No, sir. సో ఇట్ ఈస్ నాట్ ఇన్ ద క్యారెక్టర్ ఆఫ్ ఇన్కమ్. క్యారెక్టర్ ఆఫ్ ఇన్కమ్ లో లేకపోయినా ప్రీవియస్ గా మనం ఎర్లియర్ గా అలౌ చేసాం డిడక్షన్ ని. ఆ డిడక్షన్ అలౌ చేసినందుకు ఇప్పుడు మనం దాన్ని ఏం చేస్తున్నాం అన్నమా? డీమ్డ్ ఇన్కమ్ కింద బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ కంటిన్యూ అవుతున్నా లేకపోతున్నా, బిజినెస్ కంటిన్యూ అవుతున్నా లేకపోతున్నా మనకు సంబంధం లేకుండా దాన్ని ఏం చేస్తాం? ట్యాక్స్ చేస్తామని చెప్పేసి అంటున్నాడు. అంటే ప్రీవియస్ గా మనం డిడక్షన్ అలౌ చేసి ఇప్పుడు ట్యాక్స్ చేయమనే కేసెస్ అన్ని ఎక్కడ ఉంటాయి? సెక్షన్ 41 లో ఉంటాయంట. Yes, sir. ఒకసారి 41 అనేది మళ్ళీ చదవమ్మా. Section 41 identifies items which normally would not have the character of income but are deemed as income as they have been earlier allowed as deduction irrespective of whether business or profession is continued or not. సో బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ కంటిన్యూ అవుతుందా లేదా అన్న దాంతో సంబంధం లేకుండా ప్రీవియస్ గా మనకి ఇక్కడ ఎక్స్పెండిచర్ కింద అలౌ చేసినవి ఇప్పుడు మనకి ఇన్కమ్ కింద ట్రీట్ చేస్తున్నాం అని చెప్పేసి అంటే అది క్యారెక్టర్ ఆఫ్ ఇన్కమ్ అవుతుంది. అంటే అది క్యారెక్టర్ ఆఫ్ ఇన్కమ్ కాకపోయినా దాన్ని ఇన్కమ్ కింద ట్రీట్ చేస్తున్నాం అంటే కనుక దాన్ని ఏమంటున్నాడమ్మా? Deemed as income కింద treat డీమ్డ్ చేయాలి. ఇన్కమ్ అంటే సెక్షన్ 41 అనేది డీమ్డ్ ఇన్కమ్. Yes, sir. సపోజ్ ఎగ్జాంపుల్ కి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రీవియస్ గా బ్యాడ్ డెట్స్ అలౌ చేసాడమ్మా నీకు. Yes, sir. తర్వాత బ్యాడ్ డెట్స్ నీకు రికవర్ అయినాయి. Yes, sir. అంటే P&L లో క్లెయిమ్ చేసింది ఏం చేసినట్టు? రాంగ్ గా బ్యాడ్ డెట్స్ క్లెయిమ్ చేసావు కదా. Yes, sir. అంటే ప్రీవియస్ గా అలౌ చేసిన బ్యాడ్ డెట్స్ తర్వాత రికవర్ అయితే ఏం చేస్తావు? P&L ఇన్కమ్ కింద ట్రీట్ చేస్తావా చేయవా? చేస్తాం, సార్. సో అలాంటిది వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ అండర్ సెక్షన్ 41. అదేనా మన ఇన్కమ్ నేచర్ లో ఉందా? క్యారెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ఉందా? కాదు. కాకపోతే ప్రీవియస్ గా నువ్వు బ్యాడ్ డెట్స్ కింద అలౌ చేసావు కాబట్టి ఇప్పుడు నువ్వు దాన్ని తీసుకొచ్చి ఏం చేస్తున్నావు? ఇన్కమ్ కింద చూపించాల్సిన అవసరం వస్తుంది. దానికోసం దాన్ని ఏమంటాం? డీమ్డ్ ఇన్కమ్. అర్థమైందా? Yes, sir. సో అలాంటివి అన్ని కూడా సెక్షన్ 41 లో వస్తాయేమో. సెక్షన్ 41 లో ఎగ్జాంపుల్ చెప్పాను అంతే, ఇంకా చాలా ఉంటాయి. అవన్నీ కూడా అందులో కవర్ అవుతాయి. నెక్స్ట్ 176 గురించి చదవమ్మా. As regards section 176 covered in chapter 2 under the caption special cases where income is taxed in same year. It relates to situation where income is earned after discontinuance of business or profession. సో డిస్కంటిన్యూస్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ అంటే ప్రొఫెషన్ ని డిస్కంటిన్యూ చేస్తే గనక అప్పుడు మనం ఎర్న్ చేసిన ఇన్కమ్ ని వచ్చిన ఇన్కమ్ ని ఆ ఇయర్ లోనే ట్యాక్స్ చేస్తామని చెప్పేసి అనుకున్నాం కదమ్మా. Yes, sir. సో అది 176 గురించి మనం మాట్లాడుకున్నాం. ప్రీవియస్ ఇయర్ లో ఎర్న్ చేసిన ఇన్కమ్ ప్రీవియస్ ఇయర్ లోనే ట్యాక్స్ చేస్తాము. ఎప్పటి వరకు ఆగమంట?
అసెస్మెంట్ ఇయర్ వరకు Yes, sir. ఆగాల్సిన అవసరం లేదు అని చెప్పేసి చెప్పిన కేసెస్ లో మనం మాట్లాడుకున్నాం. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? Yes, sir. సో మొత్తం మనకి చార్జబిలిటీ సెక్షన్స్ ఎన్ని ఉన్నాయమ్మా? 3 ఉన్నాయి, sir. సో సెక్షన్ 28, Section 41, 41 176. Yes, sir. 41, 176 అంటే అర్థమైంది. 41 లో ఎప్పుడు వస్తుంది? మనం ఇప్పుడు ఇంతకు ముందు ప్రీవియస్ గా ఎక్స్పెండిచర్ కింద క్లెయిమ్ చేసింది, తర్వాత అది ఎక్స్పెండిచర్ అవ్వకపోతుంటే కనుక, అది రికవర్ అయిపోతుంటే కనుక దాన్ని ఏం చేస్తున్నాం? ఇన్కమ్ కింద ట్రీట్ చేస్తున్నాం, డీమ్డ్ ఇన్కమ్ కింద ట్రీట్ చేస్తున్నాం. గుర్తుంటదమ్మా? Yes, sir. 41 లో వచ్చే కేసులన్నీ ఇలాగే ఉంటాయి. సెక్షన్ 41 లో వచ్చే కేసులు అంటే ఏదైనా సెక్షన్ 41 లో కవర్ అయింది దానికన్నా మనకి ఏం గుర్తు రావాలి? అది ప్రీవియస్ గా ఏం చేసి ఉండాలి? P&L లో డెబిట్ కింద మనం ఎక్స్పెండిచర్ కింద అలో చేసి ఉండాలి. Yes, sir. అది ఇప్పుడు రివర్స్ అవ్వడం కానీ, ఆ నేచర్ మారిపోవడం కానీ జరిగి ఉండాలి. ఇప్పుడు అది ఏమవుతుంది? ఇప్పుడు ఇన్కమ్ కింద ట్రీట్ చేయబడుతుంది. అలా ట్రీట్ చేసే వాటిని డీమ్డ్ ఇన్కమ్స్ అని చెప్పేసి అంటారు. ఆ డీమ్డ్ ఇన్కమ్స్ ఎందులోకి వస్తాయి? సెక్షన్ 41 Section లోకి వస్తాయి. 41. అర్థమైందమ్మా? Yes, sir. రైట్. నెక్స్ట్ 176 అంటే ఆల్రెడీ మనం చూసేసాం. ఇంకా చూడాల్సింది ఏంటమ్మా? సెక్షన్ 28. Yes, sir. రైట్. సెక్షన్ 28 చదవమ్మా. According to Section 28, the following income shall be chargeable to tax under the profits and gains of business or profession. Okay. General profits and gains of any business or profession carried on by the SSC at any time during the previous year. Section 28(1). క్లాస్ 1. సో సెక్షన్ Clause. 28 క్లాస్ 1 లో ఏం చెప్తున్నాడమ్మా? మనకి ఏదైనా బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ ద్వారా, అంటే బిజినెస్ డెఫినేషన్ చూసాం, ప్రొఫెషన్ డెఫినేషన్ చూసాం. అలాంటి బిజినెస్ నుంచి, ఎలాంటి ప్రొఫెషన్ నుంచి మనకి ఏదైనా ఇన్కమ్ అనేది డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ కానీ అట్ ఎనీ టైం డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్, అమ్మ పర్టికులర్ పీరియడ్ కాదు, ఎట్ ఎనీ టైం, ఏ టైంలో సరే డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ లో వచ్చి ఉండాలి. అది ఏ టైంలోనే పర్లేదు. సో వచ్చి ఉంటే కనుక అట్ ఎనీ టైం డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ వస్తే కనుక దాన్ని ఏమంటున్నాడు? అలాంటి ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ని మనం ఇన్కమ్ ఫ్రమ్ హెడ్ చార్జబుల్ అండ్ PGBP లో ట్యాక్స్ చేయాలని చెప్పేసి సెక్షన్ 28 క్లాస్ 1 చెప్తున్నారు. నెక్స్ట్, The value of any benefit or perquisite, whether convertible into money or not, arising from business or exercise of a profession. The nexus between the business or profession and the benefit should be proximate to attract this provision. Section 28 subclause 4. ఓకే. నెక్సస్ అంటే ఏంటమ్మా? వాట్ ఈస్ నెక్సస్? నెక్సస్ అంటే రిలేషన్. అర్థమైందా? Yes, sir. Yes, Right. sir. సో నెక్సస్ అంటే రిలేషన్. ఇప్పుడు నువ్వు చార్టెడ్ అకౌంటెన్సీ ప్రాక్టీస్ చేస్తున్నావమ్మా. నువ్వు ఒక ఎస్ఎస్సికి ఏం చేస్తామని చెప్పేసానంటే కనుక ఒక కేసు డీల్ చేసి, ఒక ITAT ఇన్కమ్ ట్యాక్స్ అప్లైడ్ ట్రిబ్యునల్ లో ఒక కేసు డీల్ చేసి నువ్వు విన్ అయ్యావు. ఓకే. సో ద ఎస్ఎస్సి హ్యాస్ సేవ్డ్ అరౌండ్ ఒక 10 కోట్లు 20 కోట్లు సేవ్ చేసుకున్నాడమ్మా. ఓకే. నువ్వు ఆ కేసు వాదించి విన్ అవ్వడం ద్వారా. Yes, ఓకే. sir. అందువల్ల నీకేం చేశాడంటే ఒక కార్ అనేది నీకు తీసుకొచ్చి గిఫ్ట్ ఇచ్చాడంట. Yes, sir. సో దేని వల్ల నీకు కార్ గిఫ్ట్ ఇచ్చాడమ్మా? అపార్ట్ ఫ్రమ్ దిస్ ఫీజ్, నీ ఫీజు కాకుండా, నీ ఫీజు ఎంతో మాట్లాడేసుకున్నావు, నీ ఫీజు నీకు పే చేస్తాడు. అది కాకుండా Yes, sir. ఎక్సెస్ గా వాడి ఆనందంతో ఒక కార్ తీసుకొచ్చి నీకు గిఫ్ట్ ఇచ్చాడంట. Yes, sir. సో అలాంటప్పుడు ఆ కారు గిఫ్ట్ ని నువ్వు ఎక్కడ ట్యాక్స్ చేయాలి? ఇస్ ఇట్ అండర్ అదర్ సోర్సెస్ ఆర్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్? Business or profession లో చేస్తాం. ఎందుకమ్మా? Because related to profession లో related గా వచ్చింది. నీకు వచ్చింది దేని వల్ల వచ్చిందంటే కనుక ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ యువర్ ప్రొఫెషన్, యు క్యారింగ్ ఆన్ యువర్ ప్రొఫెషన్. నువ్వు ప్రొఫెషన్ క్యారీ అవుట్ చేయడం ద్వారా వచ్చింది. లేకపోతే ఆడెవడు నీ కార్ ఇస్తాడు? ఎవడన్నా రోడ్డును పోయి కూడా వచ్చి కార్ ఇచ్చాడు అనుకో, మరి ఇందులోకి వస్తుందా? అదేనా నువ్వు ప్రొఫెషన్ చేస్తున్నందుక? No, sir. లేదు కదా. సో దట్ దేర్ మస్ట్ బి సమ్ నెక్సస్. నెక్సస్ అంటే రిలేషన్. అక్కడ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ కి నీకు వచ్చిన బెనిఫిట్ కి ఏముండాలి? ఆ రిలేషన్ అనేది, నెక్సస్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వాలంట. అలా ఎస్టాబ్లిష్ అయితే, ఇప్పుడు నేను చెప్పిన కేసులో ఎస్టాబ్లిష్ అయిందా అవ్వలేదా? అయింది, సార్. సో కాబట్టి అక్కడ ఏమవుతుందమ్మా? వచ్చిన Business or బెనిఫిట్ అనేది profession. ఎక్కడ ట్యాక్సిబుల్ అవుతుంది? PGBP లో. PGBP లో ట్యాక్సిబుల్ అవుతుంది. అదే ఒక ఎంప్లాయీ గనక బెనిఫిట్ ఇచ్చినట్లయితే అది సాలరీస్ లో అవుతుంది. అది సాలరీస్ లో. సార్ అదే ఎందుకు అదర్ సోర్సెస్ లో అవ్వదు?
ఎంప్లాయర్ దగ్గర నుంచి ఎంప్లాయీకి వచ్చిన ప్రతి అమౌంట్ ఎక్కడ ట్యాక్సిబుల్ అవుతుంది అనుకున్నాం? ఎంప్లాయీ చేతిలో సాలరీస్ లోనే ట్యాక్సిబుల్ అవుతుంది. ఎక్కడ కవర్ అవ్వకపోతే ఏమనుకున్నాం? ప్రాఫిట్ ఇన్ లిeu ఆఫ్ సాలరీ అని చెప్పేసి 17(3) లో మనం మాట్లాడుకున్నాం, గుర్తుందమ్మా? సో అలాగే ప్రొఫెషన్ క్యారీ అవుట్ చేస్తున్నప్పుడు, బిజినెస్ క్యారీ అవుట్ చేస్తున్నప్పుడు నీకు ఏదైనా గిఫ్ట్ అనేది వచ్చినట్లయితే, సపోజ్ నువ్వు ఒక ట్రేడర్ అమ్మ, ఒక ట్రేడర్ అంటే హోల్సేల్ ట్రేడర్, లేకపోతే ఒకప్పుడు నీకు ఏమంటే సపోజ్ నిప్పో ఏజెన్సీ ఉంది, నిప్పో బ్యాటరీస్ ఉంటాయి కదమ్మా. సో నిప్పో బ్యాటరీస్ కి నువ్వు ఆథరైజ్డ్ ఏజెంట్, వాడు ఒక టార్గెట్ ఇచ్చాడు. ఆ టార్గెట్ నువ్వు ఫుల్ఫిల్ చేస్తే టార్గెట్ లో ప్రాఫిట్ వస్తుంది. ఆ టార్గెట్ ఫుల్ఫిల్ చేస్తే నీకు ఒక బైక్ ఇస్తాను అని చెప్పాడు, ఆఫర్ ఇచ్చాడు. సో ఆ బెనిఫిట్ అనేది నువ్వు టార్గెట్ అచీవ్ చేసావు కాబట్టి టార్గెట్ లో ప్రాఫిట్ ఉంటుందా లేదా? ఆ ప్రాఫిట్ మార్జిన్ తో పాటుగా అడిషనల్ గా నీకు ఆ బైక్ కూడా వచ్చింది. ఈ బైక్ యొక్క వాల్యూని నువ్వు ఎక్కడ ట్యాక్స్ చేయాలి? బిజినెస్ ఇన్కమ్ లో ట్యాక్స్, ప్రొఫెషన్ అంతేనమ్మా. పీజీబీపీ లో ట్యాక్స్ చేయాలి. ఎందుకంటే 28 సబ్సెక్షన్ 28 క్లాస్ 4 ఏం చెప్తుందమ్మా? అంటే బిజినెస్ గానీ ప్రొఫెషన్ గానీ రిలేటెడ్ గా వచ్చింది, ఏదైనా వచ్చింది కాబట్టి దాన్ని ఏం చేయాలి? పీజీబీపీ లోనే ట్యాక్స్ చేయాలి. అలా లేకుండా ఎవరైనా తీసుకొచ్చి ఇచ్చారనుకోమ్మా, అప్పుడు ఏం చేయాలి? అది అదర్ సోర్సెస్ లో ట్యాక్సిబుల్ అవుతుందమ్మా. అర్థమైందా? సో పీజీబీపీ లోకి రానిది అదర్ సోర్సెస్ లోకి వస్తుంది. ఎక్కడైనా పీజీబీపీ లోకి స్పెసిఫిక్ గా కవర్ అవుతుందంటే పీజీబీపీ లోనే ట్యాక్సిబుల్ అవుతుంది. సో ఇక్కడ ఎనీ బెనిఫిట్ ఆర్ పర్క్విజిట్ అక్కడ నెక్సెస్ అనేది ఎస్టాబ్లిష్ అయితే ఆటోమేటిక్ గా తీసుకొచ్చి ఇక్కడే ట్యాక్సిబుల్ చేయాలి. పీజీబీపీ లోనే మనం ఏం చేయాలంటే ట్యాక్సిబుల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చదవమ్మా. Any sum received or receivable in respect of a capital asset other than land, goodwill, or financial instrument which has been discarded, demolished, destroyed, or transferred in whole, if whole expenditure on such capital asset has been allowed as deduction under section 35 AD, section 28, subclause 7. ఓకే, ఇక్కడ జాగ్రత్తగా చూస్తే ఒక క్యాపిటల్ అసెట్ ని ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా వస్తే అని చెప్పేసి అని అంటున్నాడమ్మా. క్యాపిటల్ అసెట్ ని ట్రాన్స్ఫర్ చేస్తే వచ్చే అమౌంట్ క్యాపిటల్ గెయిన్స్ లో ట్యాక్సిబుల్ అవ్వాలి. అదర్ దాన్ ల్యాండ్, గుడ్ విల్, ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నాడు. అవి కాకుండా మిగిలిన అసెట్స్ ఏదైనా సరే డిస్కార్డెడ్, డెమాలిష్డ్, డెస్ట్రాయిడ్, ట్రాన్స్ఫర్డ్ if the whole expenditure on such capital asset has been allowed as deduction under section 35 AD అని చెప్పేసి అని అంటున్నాడమ్మా. మనం బిజినెస్ అసెట్స్ ని ట్రాన్స్ఫర్ చేసినా మనకు వచ్చేది ఏంటి? క్యాపిటల్ గెయినే కదా. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు జాగ్రత్తగా చూడమ్మా. P&L లో నువ్వు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ని క్లెయిమ్ చేసుకోవచ్చా? జనరల్ గా P&L లో ఎక్స్పెండిచర్ అంటే ఏ ఎక్స్పెండిచర్ ఉంటదమ్మా? డెబిట్ సైడ్ ఎక్స్పెండిచర్ ఉంటది, క్రెడిట్ సైడ్ ఇన్కమ్స్ ఉంటాయి, అవునా? ఇక్కడ ఏ ఎక్స్పెండిచర్స్ ఉంటాయి? మనకి జనరల్ గా ఎక్స్పెండిచర్స్ ఎన్ని రకాలు? రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అయినా ఇంకర్ అయితే కనుక మనం ఎందులోకి తీసుకెళ్తాం? బ్యాలెన్స్ షీట్ లోకి తీసుకెళ్లేది. కానీ మరి P&L లో ఉండేది ఏంటి? కరెంట్ ఇయర్ వి రాసుకుంటాం. కరెంట్ ఇయర్ దేనమ్మా? రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్? రెవెన్యూ ఎక్స్పెండిచర్ రాసుకుంటాం. రెవెన్యూ ఎక్స్పెండిచరే ఉంటది P&L లో జనరల్ గా. కానీ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో కొన్ని సెక్షన్స్ లో కొన్ని కండిషన్స్ చెప్తాడు. ఆ కండిషన్స్ కనుక ఫుల్ఫిల్ చేస్తే యూ కెన్ ఆల్సో క్లెయిమ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా క్లెయిమ్ చేయొచ్చంట. 35 AD అంటే స్పెసిఫైడ్ బిజినెసెస్ అమ్మా. ఈ స్పెసిఫైడ్ బిజినెసెస్ కనుక మీరు ఎస్టాబ్లిష్ చేసినట్లయితే కొన్ని బిజినెస్ చెప్తాడు. ఆ బిజినెస్ కనుక మీరు ఎస్టాబ్లిష్ చేసినట్లయితే క్యాపిటల్ అసెట్ పర్చేజ్ కోసం మీరు ఖర్చు పెట్టిన ఎక్స్పెండిచర్ కూడా ఏమంటాడమ్మా? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాడు. ఆ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంతైతే స్పెండ్ చేస్తారో ఆ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంతటిని కూడా మనం ఏం చేసుకోవచ్చంట? P&L లో క్లెయిమ్ చేసుకోవచ్చంట. సో ఎంత వరకు అయితే కనుక నువ్వు ఇక్కడ ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ క్లెయిమ్ చేస్తావో అంతవరకు కూడా నువ్వేం చేసుకోవచ్చు? అవి ట్రాన్స్ఫర్ చేస్తే అలాగే 35 AD ప్రకారం నువ్వు ఏదైనా బిజినెస్ లో అసెట్ ని క్లెయిమ్ చేసుకో, అసెట్ ని ఎక్స్పెండిచర్ కింద క్లెయిమ్ చేస్తే ఒకవేళ తర్వాత దాన్ని అమ్మేసామనుకోమ్మా, అమ్మేసినప్పుడు ఏం చేస్తాడంట? దాన్ని ఇన్కమ్ కింద ట్రీట్ చేయండి అని చెప్పేసి అంటున్నాడు. ఏ ఇన్కమ్ కింద? ఏ ఇన్కమ్ కింద ట్రీట్ చేయాలమ్మా? బిజినెస్ ఇన్కమ్.
డీమ్డ్ ఇన్కమ్ కాదు, సెక్షన్ 28 లో చెప్పాడంటే బిజినెస్ ఇన్కమ్, 41 లో చెప్తే డీమ్డ్ ఇన్కమ్. Yes, sir. అర్థమైందమ్మా? Yes, sir. ఓన్లీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ 35 AD లో సంబంధించిన ఎక్స్పెండిచర్ ని, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ నువ్వు క్లెయిమ్ చేసింది తర్వాత నువ్వు అమ్మేస్తే కనుక వచ్చిన డబ్బుల్ని ఏం చేయమంటున్నాడు, సెక్షన్ 28 లో చెప్తాడు. ఎందుకు సెక్షన్ 28 లో చెప్పాడంటే ఇది 41 లో కవర్ అయి ఉండదు. Yes, sir. ఓకేనా? Yes, sir. అర్థమైందమ్మా? రైట్, నెక్స్ట్ తర్వాత Yes, sir. Admin. Income of any trade, professional, or similar association from specific services performed for its members. Section 28, subclause 3. ఓకే, ఇక్కడ ట్రేడ్, ప్రొఫెషనల్ ఆర్ సిమిలర్ అసోసియేషన్స్ ఫ్రమ్ ఏ స్పెసిఫిక్ సర్వీసెస్ పర్ఫార్మ్డ్ ఫర్ ఇట్స్ మెంబర్స్. మా జనరల్ గా ఇక్కడ మనం స్టార్టింగ్ లో ఒక కాన్సెప్ట్ ఆఫ్ మ్యూచువాలిటీ అని చెప్పేసి అని మాట్లాడుకున్నాం, గుర్తుందమ్మా? Yes, sir. కాన్సెప్ట్ ఆఫ్ మ్యూచువాలిటీ అంటే ఏంటి? వాళ్ళ కోసం వాళ్ళు ఒక ఆర్గనైజ్, ఇప్పుడు మన క్లాస్ లో ఉన్న ఇప్పుడు 12 మంది ఉన్నారు అనుకోమ్మా, ఈ 12 మంది కూడా మనం ఏం చేసామంటే ఒక అసోసియేషన్ కింద ఫామ్ అయ్యి, ఈ 12 మందిలో ఎంత, ఈ అసోసియేషన్ లో ఎంతమంది ఉంటారు? 12 మంది. వీళ్ళందరూ డబ్బులు వేసుకుంటారు, వీళ్ళందరూ ఒక 1000 రూపీస్ చొప్పున డబ్బులు వేసుకున్నారమ్మా. ఓకే, అంటే టోటల్ ఎంత కలెక్ట్ అవుద్ది? 12,000. ఈ 12,000 తోని గూడ్స్ కొని, స్నాక్స్ అయ్యి కొని, సో ఎవ్రీ సండే ఒక మీటింగ్ పెట్టుకుంటాము, ఎవ్రీ సండే ఒక కల్చరల్ ఈవెంట్ కింద మనం పెట్టుకుంటాము. ఆ ఈవెంట్ లో స్నాక్స్ అనేది ఈ అసోసియేషన్ అనేది ఏం చేస్తుందమ్మా? సేల్ చేస్తుంది. అసోసియేషన్ కి డబ్బులు ఎంత ఉన్నాయి? 12,000 ఉన్నాయి. ఈ 12,000 తోని ఏం చేస్తుంది? గూడ్స్ కొని ఈ ఎవ్రీ సండే మనం పెట్టుకునే ఈవెంట్ లో మనకే అమ్ముతుంది. మళ్ళీ ఎంతకి? ఒక 20,000 కి అమ్మింది ఈ అసోసియేషన్. ఈ అసోసియేషన్ లో ఎవరు పార్టిసిపేట్ చేయగలరు? ఈ మెంబర్స్ మాత్రమే పార్టిసిపేట్ చేయగలరు. ఓకే, ఈ మెంబర్స్ మాత్రమే పార్టిసిపేట్ చేయగలరు. ఈ మెంబర్స్ కి దగ్గర నుంచి మళ్ళీ మనం డబ్బులు కలెక్ట్ చేస్తాం. ఈ మెంబర్స్ కోసమే మళ్ళీ మనం ఏం చేస్తామంట? ఖర్చు పెడతాం. అంతేగాని ఇంకెవరికి ఖర్చు పెట్టాం అనుకుంటే కనుక దాన్ని ఏమంటాం? కాన్సెప్ట్ ఆఫ్ మ్యూచువాలిటీ అంటాం. ఇప్పుడు ఇక్కడ ఎర్న్ చేసిన 8,000 ఏదైతే ఉంటుందో దీన్ని ఇన్కమ్ కింద కన్సిడర్ చేస్తామంటే కాన్సెప్ట్ ఆఫ్ మ్యూచువాలిటీ ప్రకారం దిస్ ఇస్ నాట్ రికార్డెడ్ యాజ్ ఇన్కమ్. మా గుర్తుందా? దిస్ ఇస్ నాట్ రికార్డెడ్ యాజ్ ఇన్కమ్ అని చెప్పేసి చెప్తున్నా, గుర్తుందా? కాన్సెప్ట్ ఆఫ్ మ్యూచువాలిటీ ఇన్కమ్ డెఫినేషన్ చెప్పినప్పుడు చెప్పానమ్మా. సో కానీ దీనికి ఎక్సెప్షనల్ కేసెస్ ఉన్నాయి. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ కి మాత్రం దాన్ని ఇన్కమ్ కింద ట్రీట్ చేస్తాం, ఎందుకంటే ఇన్కమ్ డెఫినేషన్ 224 లో మనకి కవర్ అయిందని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం అమ్మా. సో ఇక్కడ మనకి KCBS, కాకినాడ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ అనేది ఒక ఎగ్జాంపుల్ గా కూడా చెప్పాను, బ్యాంకింగ్ బిజినెస్ క్యారీ అవుట్ చేస్తున్న దానికి. రైట్. సో ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ ట్రేడ్, ప్రొఫెషనల్ ఆర్ సిమిలర్ అసోసియేషన్స్ ఏవైతే ఉంటాయో అసోసియేషన్స్ ఎవరి కోసం అంటే మెంబర్స్ దగ్గర నుంచి. ఇప్పుడు మన ICAI ఉందమ్మా, ICAI అనేది ప్రొఫెషనల్, లేకపోతే ఒక ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉంది, ఇట్స్ ఎ ట్రేడ్ అసోసియేషన్. వాళ్ళు ఏం చేస్తారంటే మెంబర్స్ కి సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తారు, ఆ సర్వీసెస్ కి తగిన అమౌంట్ అనేది తీసుకుంటారు అనుకుంటే కనుక దాని గురించి వచ్చిన ఇన్కమ్ ని కూడా ఏం చేస్తారంట? ట్యాక్స్ చేస్తామని చెప్పేసి సెక్షన్ 28(3) లో చెప్తున్నారు. సో ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో మెంబర్ అయిన పర్సన్ మాత్రమే వాళ్ళ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేయగలడు, వాళ్ళ సర్వీసెస్ అనేవి పొందగలడు. ఆ సర్వీసెస్ పొందుతున్నప్పుడు అమౌంట్ అయినా కలెక్ట్ చేసినట్లయితే ఆ అమౌంట్ ని కూడా మనం ఏం చేస్తా ఉంటామా? ఇన్కమ్ ఆఫ్ ఎ ట్రేడ్, ప్రొఫెషనల్ ఆర్ సిమిలర్ అసోసియేషన్స్ will also be chargeable to tax under the head income from profits and gains of business or profession. అర్థమైందా? రైట్. నెక్స్ట్ చదువు. Compensation. Any compensation or other payments due to or received by a person in connection with termination or modification. Due to or received by ఇక్కడ విన్నట్టుంది కదా? ఎక్కడ విన్నామమ్మా? సాలరీస్ అనే డెఫినిషన్ లో చార్జబిలిటీ సెక్షన్ లో మనం ఏమనుకున్నాం? సాలరీ డ్యూ ఆర్ రిసీవ్డ్ బేసిస్, డ్యూ టు ఆర్ రిసీవ్డ్ బై అని వాడాడు అక్కడ. మనం సాలరీ డ్యూ అయినా ట్యాక్స్ కట్టాలి, రిసీవ్ అయినా ట్యాక్స్ కట్టాలి. డ్యూ బేసిస్ లో ట్యాక్స్ అయిపోతే మళ్ళీ రిసీట్ బేసిస్ లో ట్యాక్స్ కట్టాం.
ఒకవేళ రిసీట్ బేసిస్ లో ట్యాక్స్ అయిపోతే డ్యూ బేసిస్ లో మళ్ళీ ట్యాక్స్ కట్టాం. Yes, sir. గుర్తుందమ్మా? Yes, sir. సో గుర్తుంది. అలాంటి డ్యూ టు ఆర్ రిసీవ్డ్ బై అనేది ఇక్కడ వాడుతున్నాడమ్మా. డ్యూ అయినా ట్యాక్సిబుల్ అవుతాయి కింద కేసెస్ అన్ని కూడాని. Yes, sir. రైట్, చూడమ్మా నెక్స్ట్. Termination or modification of terms of a contract relating to management of whole or substantially whole of affairs of an Indian company. ఓకే, మనకి Term- ఎంప్లాయ్మెంట్ లో మా టర్మ్స్ అండ్ టర్మినేషన్ ఆర్ మోడిఫికేషన్ ఆఫ్ ది టర్మ్స్ ఆఫ్ ది కాంట్రాక్ట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ జరిగితే దాన్ని ఎక్కడ ట్యాక్స్ చేస్తున్నావమ్మా? Termination. ఎంప్లాయ్మెంట్ లో అయితే సాలరీస్ లోనే ట్యాక్స్ చేస్తాం. దాన్ని దేని కింద మాట్లాడతాం? సాలరీస్ లో ట్యాక్సిబుల్ చేసినప్పుడు దేని కింద మనం పర్టికులర్ గా ట్యాక్సిబుల్ చేస్తాం అంటే కనుక దాన్ని ప్రాఫిట్ ఇన్ లిeu ఆఫ్ సాలరీ లో మాట్లాడుకున్నాం అమ్మా. ఈ టర్మినేషన్ ఆర్ మోడిఫికేషన్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్ట్ లో మన ట్యాక్సిబుల్ అయ్యే కేసెస్ ని ఎక్కడ మాట్లాడుకున్నాం? 17(3) లో మనం మాట్లాడుకున్నాం. ఓకే ఓకే, సో ఇక్కడ ఏమంటున్నాడంటే ఇక్కడ ఇండియన్ కంపెనీకి సంబంధించిన మేనేజ్మెంట్ ఆఫ్ ది అఫైర్స్ ని, అంటే మేనేజ్మెంట్ ఇక్కడ కాంట్రాక్ట్ రిలేటింగ్ టు మేనేజ్మెంట్ ఆఫ్ ది హోల్ ఆర్ సబ్స్టాన్షియల్లీ హోల్ ఆఫ్ ది అఫైర్స్ ఆఫ్ ఇండియన్ కంపెనీని మనం ఇచ్చేయడానికి మోడిఫికేషన్స్ కానీ టర్మ్స్ కానీ మారినందుకు కాంపెన్సేషన్ ఏమైనా వచ్చినట్లయితే అలాంటి కాంపెన్సేషన్ డ్యూ టు అంటే డ్యూ అయినా ఆర్ రిసీవ్ అయినా ఆ పర్టికులర్ ఫైనాన్షియలీ ఆ పర్టికులర్ ప్రీవియస్ ఇయర్ లో డ్యూ అయింది అయినా సరే డ్యూ బేసిస్ లో ట్యాక్స్ పే చేసామని చెప్పేసి చెప్తున్నాడు అమ్మా. అర్థమైందా? Yes, sir. నెక్స్ట్. Termination of his office or modification of terms of contract relating to managing the whole or substantially the whole affairs in Indian for any other company. సో ఇన్ ఇండియా ఎనీ అదర్ కంపెనీ, ఇండియన్ కంపెనీ అఫైర్స్ ని మనం ఆ టర్మ్స్ కాంట్రాక్ట్ ప్రకారం మనం ఏమైనా మేనేజింగ్ ఆఫ్ ది అఫైర్స్ చేంజ్ చేయడానికి టర్మ్స్ మార్చుకోవడానికి లేకపోతే మోడిఫికేషన్స్ కి మనం డబ్బులు పే కాంపెన్సేషన్ రిసీవ్ చేసుకున్నా లేకపోతే ఎనీ అదర్ కంపెనీని ఇండియాలో అంటే ఫారెన్ కంపెనీ నాట్ ఓన్లీ ఇండియన్ కంపెనీ ఎనీ అదర్ కంపెనీకి సంబంధించింది టర్మ్స్ అండ్ కండిషన్స్ మాడిఫై చేసుకోవడానికి మనకి ఏదైనా అమౌంట్ రిసీవ్ అయినా అది అమౌంట్ రిసీవ్డ్ ఆఫ్ డ్యూ ఏదైనా సరే టర్మినేషన్ ఆఫ్ ఆర్ అగ్రిమెంట్ అనేది జరిగితే అప్పుడు కూడా ఏమవుతుందమ్మా? దట్ ఈస్ టాక్సిబుల్ అండర్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. Yes, sir. Termination or modification of terms and conditions of a contract relating to agency for business activity in India. సో ఏదైనా ఏజెన్సీ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ ని బిజినెస్ యాక్టివిటీ ఇండియాలో క్యారీ అవుట్ చేయడానికి ఆ ఏజెన్సీ యొక్క టర్మ్స్ మోడిఫికేషన్స్ ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ని మోడిఫై చేసిన ద్వారా కానీ టర్మినేట్ చేయడం ద్వారా కానీ కాంపెన్సేషన్ పే చేసినట్లయితే వాళ్ళ స్కోప్ తగ్గించేస్తున్నాం అనుకోమ్మా, స్కోప్ తగ్గించేస్తున్నందుకు వాళ్ళ కాంట్రాక్ట్ ని మనం మోడిఫై చేస్తున్నందుకు కూడా కాంపెన్సేషన్ పే చేయాల్సి వస్తుంది. లేకపోతే వాళ్ళతో కాంట్రాక్ట్ టర్మినేట్ చేసుకుంటున్నాం అంటే కూడా అక్కడ మనకి అగ్రిమెంట్ లో రాసుకుంటాం ఒకవేళ మీరు కండిషన్స్ ఫుల్ఫిల్ చేయక కానీ లేకపోతే ఏదైనా ఆస్పెక్ట్ లో కానీ మీరు నాతో కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకునేటట్టయితే యూ హ్యావ్ టు పే మీ సచ్ కాంపెన్సేషన్ అని చెప్పేసి జనరల్ గా టర్మ్స్ లో రాసుకుంటారు. అలాంటి టర్మ్స్ ప్రకారం మనం డబ్బులు పే చేయాల్సి వస్తే కనుక టర్మినేషన్ ఆర్ మోడిఫికేషన్ అలాంటిది అవతల పర్సన్ ఏంటి రిసీవ్ చేసుకుంటాం కానీ డ్యూ కానీ రిసీవ్డ్ కానీ అవుతున్నట్లయితే ఏం చేస్తారంటమ్మా? దట్ ఈస్ లైబుల్ టు ట్యాక్స్ అండర్ PGBP ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ అని చెప్పేసి అంటున్నాడు అమ్మా. ఓకే, అర్థమైందమ్మా? Yes, sir. రైట్, ఒక్క నిమిషం అమ్మా. రైట్, నెక్స్ట్ చదువు అమ్మా. Vesting of the management of any business or property in favor of government or any corporation owned or controlled by government under any law in force. ఓకే, అంటే వెస్టింగ్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటే ఎవరికైనా మేనేజ్మెంట్ అనేది ఇచ్చేస్తుంటే గనక ఆ ఇచ్చేస్తున్న దానికి కాంపెన్సేషన్ అయినా పే చేస్తుంటే కనుక కాంపెన్సేషన్ రిసీవ్ చేసుకుంటే కనుక ఏమంటున్నాడమ్మా? దట్ ఈస్ ఆల్సో taxable. ఓకే, నెక్స్ట్. Termination or modification of the item of the terms and conditions of any contract relating to its business. సో బిజినెస్ కి సంబంధించిన ఏదైనా కాంట్రాక్ట్స్ బేస్ చేసుకుని దాన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ని మోడిఫై చేసుకోవడం ద్వారా లేదా టర్మినేట్ చేసుకోవడం ద్వారా కాంపెన్సేషన్ ఏమైనా వచ్చినట్లయితే ఆ కాంపెన్సేషన్ ఎక్కడ ట్యాక్స్ చేస్తారంటమ్మా? PGBP లోనే ట్యాక్స్ చేస్తారంట. నెక్స్ట్, ఇదంతా కూడా సెక్షన్ 28 క్లాస్ 2
Yes, sir. Any Next. sum received or receivable in cash or kind under an agreement for not carrying out any activity in relation to any business or profession, non-compete fees. ఓకే అమ్మా ఒక Or no. నిమిషం, ఒక బిజినెస్ చేయడం గురించి కాదు, చెయ్యకుండా ఉన్నందుకు. అమ్మ ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఆదిత్య శేషారెడ్డి గారు ఉన్నారమ్మా. ఆయన నేను ఇక్కడ డిగ్రీ కాలేజ్ పెట్టకుండా ఉండడం కోసం నాకు కొంత కాంపెన్సేషన్ పే చేస్తానన్నారు. నేను బిజినెస్ చేస్తానని బయటికి తెలిసిన తర్వాత, డిగ్రీ బిజినెస్ చేస్తానని తెలిసిన తర్వాత ఆయన బిజినెస్ చేయకుండా ఉండడం కోసం నాకు డబ్బులు ఇస్తానన్నారు. సో అలాంటి ఆస్పెక్ట్ లో అలాంటి అమౌంట్ ని కూడా మనం ఏం చేస్తా ఉంటామా? అది కూడా పీజీబీపీ లో ట్యాక్స్ చేస్తాం. రైట్. సో ఒకసారి మళ్ళీ చదువు. ఎనీ సమ్ రిసీవ్డ్ ఆర్ రిసీవబుల్ ఇన్ క్యాష్ ఆర్ ఇన్ కైండ్ అండర్ ఎన్ అగ్రిమెంట్ ఫర్ నాట్ క్యారింగ్ అవుట్ ఎనీ యాక్టివిటీ ఇన్ రిలేషన్ టు ఎనీ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్, నాన్ కంపీట్ ఫీ. సో నాన్ కంపీట్ ఫీ అంటే కాంపిటీషన్ లేకుండా డబ్బులు పే చేయడం. అమ్మ నాన్ కంపీట్ ఫీ అనేది కాంపిటీషన్ యాక్ట్ ప్రకారం అది నేరం, ఇట్స్ అఫెన్స్. సో అది దాని గురించి మాట్లాడుకోవట్లేదు మనం. అది మనకి అఫెన్స్ ఏదనేది సంబంధం లేదు. మనకి ఏదైనా సరే లీగల్ ఇన్కమ్, ఇల్లీగల్ ఇన్కమ్ అనేది పక్కన పెట్టేస్తే మనకు వచ్చిన ఇన్కమ్ అంతా ట్యాక్స్ అయిపోతుంది. అలాంటి నాన్ కంపీట్ ఫీ కూడా ఏమవుతుందంటమ్మా? ట్యాక్సిబుల్ అవుతుంది. ఎస్. నెక్స్ట్. నాట్ షేరింగ్ ఎనీ నో హౌ, పేటెంట్, కాపీరైట్, ట్రేడ్మార్క్, లైసెన్స్, franchise or any other business or commercial right of similar nature or information or technique likely to assist in the manufacture or processing of goods or provision for services. సపోజ్ ఇప్పుడు కరోనాకి ఒక మెడిసిన్ కనుక్కున్నామమ్మా. ఇప్పుడు ఎందుకు కోవాక్సిన్ కనుక్కున్నారు. ఓకే, భారత్ బయోటెక్ వాళ్ళు. ఆ కోవాక్సిన్ కి ఫార్ములా అనేది బయటికి ఇవ్వకుండా సమ్ కంపెనీ ఏం చేసిందంటే, బయటికి మీరు ఎవరికి ఇది పేటెంట్ కాపీరైట్ అనేది వేరే వాళ్ళకి ఇవ్వకుండా నేను ఆపడానికి వాళ్ళకి కొంత అమౌంట్ పే చేస్తున్నాను అనుకోమ్మా. అలా పే చేసిన అమౌంట్ కూడా మనం ఎందులో ట్యాక్స్ చేస్తాం? పీజీబీపీలోనే ట్యాక్స్ చేస్తాం. పర్టికులర్ గా అమౌంట్ అని ఇలా వెళ్ళకుండా. అమ్మ అర్థమైందా? అయ్యి బిజినెస్ క్యారీ అవుట్ చేయడం వల్ల వచ్చేవా? ఇప్పుడు నేను నా పేటెంట్ ని నేను ఇంకోటి ఇచ్చాను, వాడికి వాడుకునే డబ్బులు నాకు పే చేయమన్నాను. సో అది బిజినెస్ ద్వారా వచ్చిన ఇన్కమ్ అనుకోవచ్చు. కానీ అసలు ఇవ్వకూడదు అని చెప్పేసి మనం అనుకునే అగ్రిమెంట్ ద్వారా వచ్చిన అమౌంట్ ని కూడా మనకి ఏమంటున్నాడమ్మా? పీసీబీపీలో ట్యాక్స్ చేయాలి. సో మనం బిజినెస్ చేయడం ద్వారా వచ్చిన ఇన్కమ్ ని ట్యాక్సబుల్ చేస్తానంటే ఓకే. అసలు బిజినెస్ చేయకుండా ఉండడం కోసం మనకి ఏదైనా నాన్ కంప్లీట్ ఫీ లాంటిది అమౌంట్ పే చేసినట్లయితే దాన్ని కూడా ఏం చేస్తున్నాడమ్మా? పీజీబీపీలో ట్యాక్స్ చేయాలి. పీజీబీపీలో ట్యాక్సబుల్ చేస్తున్నాడమ్మా. ఓకేనా? yes sir. రైట్. నెక్స్ట్ బాక్స్ లో ఉన్న చదువు. If any sum is attributable to the transfer of any right to manufacture, produce or process any article or thing, or right to carry on any business or profession, the same shall be chargeable to tax under the capital gains, and such amount shall not be assessable under section 28. ఏమంటున్నాడమ్మా? మనం ఈ ఇంటాంజిబుల్ అసెట్స్ రైట్స్ ఉన్నాయి కదమ్మా, రైట్ టు మ్యానుఫ్యాక్చర్, రైట్ టు ప్రొడ్యూస్, ఈ ఆర్టికల్ ఆర్ థింగ్, ఆర్ రైట్ టు క్యారీ ఆన్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్, వాటిని అమ్మేస్తున్నాం అనుకోమ్మా. మనం ఆల్రెడీ బిజినెస్ క్యారీ అవుట్ చేస్తూ ఆ బిజినెస్ ని అమ్మేస్తున్నాం అనుకోమ్మా వేరే వాడికి. ఆ బిజినెస్ ని అమ్మేస్తున్నప్పుడు వచ్చేది క్యాపిటల్ గెయిన్స్ లో ట్యాక్సబుల్ అవుతుంది. అర్థమైందా? ఆ బిజినెస్ చేయకుండా మనల్ని రెస్ట్రిక్ట్ చేస్తూ నాన్ కంప్లీట్ ఫీ పే చేస్తున్నట్లయితే అది బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ లో వస్తుందమ్మా. మనం చేస్తున్న బిజినెస్ ని మనం వేరే వాడికి అమ్మేసాం అనుకోమ్మా, అది ఎక్కడ ట్యాక్సబుల్ అవుతుందంట? క్యాపిటల్ గెయిన్స్ అసెట్ ట్రాన్స్ఫర్ లోకి వస్తుందమ్మా. అర్థమైందా? డిఫరెన్స్ అర్థమైందా? మనం బిజినెస్ చేయకుండా ఉండడం కోసం, లేదా మన బిజినెస్ ని వేరే వాడికి అమ్మేయడం కోసం. మనం బిజినెస్ ని చేయకుండా ఉండడం కోసం మనకి ఎవరైనా డబ్బులు ఇస్తే అది పీజీబీపీలో ట్యాక్స్ అవుతుంది. అదే మన బిజినెస్ ని ఆడ కొనేసుకున్నాడు అనుకోమ్మా, మనం ట్రాన్స్ఫర్ చేసేసాం, అలాంటప్పుడు అది క్యాపిటల్ గెయిన్స్ లో ట్యాక్సబుల్ అవుతుంది. నెక్స్ట్. Section 28 shall not apply to any compensation received from the multilateral fund or of the monetary protocol on substance that deplete the ozone layer under the United Nations Environment Program as per the agreement with the Government of India.
సో ఇది ఏదైనా కాంపన్సేషన్ అయినా పే చేసినట్లయితే ఈ పర్టికులర్ గా మనం ఈ ఇక్కడ యునైటెడ్ నేషన్స్ సంబంధించిన ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ లో కవర్ అయిన కాంపన్సేషన్ అయినా పే చేసినట్లయితే ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో ఉన్న అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళు ఏమైనా పే చేసినట్లయితే అలాంటిది ఎక్కడ కవర్ అవుతుందమ్మా సెక్షన్ 28 లోకి రాదు అని చెప్పేసి అని అన్నాడు. సో ఇలాంటి జనరల్ గా పట్టించుకోకర్లేదు. ఓకే, నెక్స్ట్ పాయింట్ చదువు. Keyman insurance. Any sum received under a Keyman insurance policy, including the sum allocated by way of bonus on such policy. ఓకే, సో కీమ్యాన్ ఇన్సూరెన్స్ పాలసీ గురించి మనం స్టార్టింగ్ లో శాలరీస్ మాట్లాడుకునేటప్పుడు మాట్లాడుకున్నాం, గుర్తుందమ్మా? Yes, sir. కీమ్యాన్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది ఎన్ని చోట్ల వస్తుందని చెప్పాను? 3 చోట్ల వస్తుందని చెప్పాను. ఇప్పుడు నార్మల్ గా ప్రీమియం ఎవరైతే పే చేస్తారో, కీమ్యాన్ ఇన్సూరెన్స్ అంటే ఒక కీ పర్సన్ అనుకుంటే, ఒక ఆర్గనైజేషన్ లో ఒక పర్సన్ కీ పర్సన్ అనుకుంటే కనుక తను చనిపోతే బిజినెస్ అనేది ఏమైపోతుంది అని చెప్పేసి అనుకున్నప్పుడు ఆ పర్టికులర్ పర్సన్ మీద ఆ బిజినెస్ ఆర్గనైజేషన్ ఏం చేస్తుంది అనుకున్నాం? ప్రీమియం పే చేస్తుంది. అది ఏ ప్రీమియం? అది ఏ లైఫ్ ఇన్సూరెన్స్? అది ఏ ఇన్సూరెన్స్ అంటే లైఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్ అని చెప్పి మాట్లాడుకున్నాం. లైఫ్ ఇన్సూరెన్స్ గుర్తుందమ్మా? లైఫ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్ అనేది. Yes, sir. లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఏమవుతుంది? పర్టికులర్ పీరియడ్ అయిపోయిన తర్వాత, మనం పెట్టుకున్న పర్టికులర్ పాలసీ పీరియడ్ అయిపోయిన తర్వాత డబ్బులు మనకి ఏమొస్తాయి? తిరిగి బోనస్ తో సహా కలిపి వస్తాయని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం, గుర్తుందమ్మా? Yes, sir. సో అలాంటి కీమ్యాన్ ఇన్సూరెన్స్ కి ప్రీమియం అనేది బిజినెస్ ఆర్గనైజేషన్ పే చేస్తున్నట్లయితే ఆ వచ్చే ప్రొసీడ్స్, ఒకవేళ వాడికి ఎవరైతే కీమ్యాన్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది చేసామో వాడు చనిపోయాడు అనుకోమ్మా, ఎవడైతే చనిపోతాడని చెప్పేసి మనం పాలసీ చేసామో వాడు నిజంగా చనిపోయాడు అనుకో, అప్పుడు ప్రొసీడ్స్ ఎవరికి వస్తాయి? Legal. ఆ ప్రొసీడ్స్ అనేవి ఎవరికి వస్తాయి? ఎవరైతే ప్రీమియం పే చేశారో, ప్రీమియం పేయింగ్ బిజినెస్ ఆర్గనైజేషన్, అర్థమైందా? ప్రీమియం ఎవరైతే బిజినెస్ ఆర్గనైజేషన్ పే చేసిందో ఆ బిజినెస్ ఆర్గనైజేషన్స్ కి ప్రొసీడ్స్ అనేవి వస్తాయంట. Yes, sir. ఓకే, ఇప్పుడు ఆ ప్రొసీడ్స్ ని ఎక్కడ టాక్సబుల్ చేస్తారంట? బిజినెస్ ఆర్గనైజేషన్ కి పీజీబీపీ. అదే ఆ పాలసీని బిజినెస్ ఆర్గనైజేషన్ ఎవరికి అసైన్ చేస్తుందంట? ఎంప్లాయీకి అసైన్ చేసేసిందంట. Yes, sir. ఆ ఎంప్లాయీ చనిపోయాడు అనుకోమ్మా, ఆ పాలసీ మెచ్యూరిటీ అవ్వకుండానే ఎంప్లాయీ చనిపోయాడు అనుకో, డబ్బులు ఎవరికి వస్తాయి? ఇప్పుడు బిజినెస్ ఆర్గనైజేషన్ కి వస్తాయా? బిజినెస్ ఆర్గనైజేషన్ ఏం చేసింది? ఆ పాలసీని ఏం చేసింది? ఎంప్లాయీకి అసైన్ చేస్తుంది, ఎంప్లాయీకి ఇచ్చేసింది. Yes, sir. అలాంటప్పుడు ఎంప్లాయీకి ఇచ్చేసినప్పుడు అదేమవుతుందంట? ఒకవేళ పాలసీ టర్మ్ 20 years అమ్మా, 20 years కంప్లీట్ అవ్వకుండానే అక్కడ ఏమైంది? ప్రీమియం పే చేసేది బిజినెస్ ఆర్గనైజేషన్ అసైన్ చేస్తుంది ఎంప్లాయీకి. ఇప్పుడు 20 years టర్మ్ లోపు ఎంప్లాయీ చనిపోతే ఎవరికి వస్తుందంట? లీగల్ హెయిర్స్ కి వస్తుంది డబ్బులు. Yes, sir. సో లీగల్ హెయిర్స్ ఎక్కడ ట్యాక్స్ చేస్తారమ్మా? అదర్ సోర్సెస్ లో ట్యాక్స్ చేస్తారు. ఒకవేళ పాలసీ టర్మ్ వరకు ఎంప్లాయీ బతికేసి ఎంప్లాయీ రిసీవ్ చేసుకున్నాడు డబ్బుల్ని, అప్పుడు సాలరీస్ లో ట్యాక్స్ చేస్తాం. అప్పుడు సాలరీస్ లో మనం ట్యాక్స్ చేస్తాము అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ప్రాఫిట్ ఇన్ లిeu ఆఫ్ సాలరీ అని చెప్పేసి 73 లో కీమ్యాన్ ఇన్సూరెన్స్ పాలసీ గురించి మనం మాట్లాడుకుని అక్కడ మనం మాట్లాడుకున్నాం. Yes, sir. గుర్తుందా? ఇప్పుడు ఇక్కడ 3 చోట్ల వస్తుంది అని చెప్పేసి అనుకున్నాం. కీమ్యాన్ ఇన్సూరెన్స్ పాలసీ సాలరీస్ లో చూసాం, పీజీపీపీ లో చూస్తున్నాం, అదర్ సోర్సెస్ లో చూస్తాం. Yes, sir. ఓకే, సో ఇప్పుడు ఈ పాలసీని అసైన్ చేయనంత వరకు కూడా, ఆ పాలసీని ఎంప్లాయీకి అసైన్ చేయనంత వరకు కూడా కీమ్యాన్ ఇన్సూరెన్స్ పాలసీ నుంచి వచ్చిన ప్రీమియం పే చేస్తున్న బిజినెస్ ఆర్గనైజేషన్ కాబట్టి ప్రొసీడ్స్ కూడా బిజినెస్ ఆర్గనైజేషన్ కే తీసుకోవడానికి రైట్స్ అనేవి ఉంటాయి. సో అలాంటప్పుడు వచ్చిన ఇన్కమ్ ఎక్కడ టాక్సబుల్ చేస్తారంటమ్మా? పీజీబీపీ లో. సో ఆ పీజీబీపీ లో ట్యాక్స్ అవ్వాలంటే ఎందులోకి రావాలి? చార్జబిలిటీ సెక్షన్ లోకి రావాలి కదా. Yes, sir. అది ఏదో ఒక చార్జబిలిటీ సెక్షన్ లోకి రావాలి. 28 41 176. 28 అనేది సెపరేట్, 41 అంటే ప్రీవియస్ గా అలో చేసినవి మాత్రమే ఇన్కమ్ కింద ట్రీట్ చేస్తారు. 41 డీమ్డ్ ఇన్కమ్, 176 అంటే డిస్కంటిన్యూన్స్ ఆఫ్ బిజినెస్. సో 41 176 లో కవర్ అవడానికి ఛాన్సెస్ లేదు. మరి ఎక్కడ కవర్ అవుతుంది? 28 లో. సో కాబట్టి ఒకసారి చదువు. మనీ సమ్ రిసీవ్డ్ అండర్ ఏ కీమ్యాన్ ఇన్సూరెన్స్ పాలసీ including some allocated by way of bonus as on such a policy అని చెప్పేసి అనుకున్నాం. Yes, sir. Is it clear or not? Yes, sir. Right. Next.
Keyman insurance policy is a policy taken on the life of a one person by another person in whose organization the first mentioned person plays a key role. The relationship between these two persons could be that of employer-employee or that of a principal, agent or a contractor-contractee. సో ఇలా ఎలాగైనా సరే రిలేషన్ అనేది ఉండొచ్చు. ఓకేనమ్మా? ఎంప్లాయర్ ఎంప్లాయీ కింద ఉండొచ్చు, ప్రిన్సిపల్ ఏజెంట్ కింద ఉండొచ్చు, కాంట్రాక్టర్ కాంట్రాక్టీ కింద మనకి రిలేషన్ అనేది ఉండొచ్చు. వన్ ఈజ్ డూయింగ్ అ వర్క్ అండ్ వన్ అనదర్ ఈజ్ గివింగ్ ద వర్క్. అంటే బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ క్యారీ అవుట్ చేస్తున్నవాడు, అందులో పనిచేసేవాడికి ఈ పాలసీ అనేది తీసిస్తే కీ పర్సన్ కింద ట్రీట్ చేసి తీస్తే కనుక పాలసీని ఆ కీ మ్యాన్ ఇన్సూరెన్స్ పాలసీ అని చెప్పేసి అంటారు. అర్థమైందమ్మా? Yes, sir. నెక్స్ట్ Section 224 treats the maturity proceeds of a Keyman insurance policy as income for the purpose of Income Tax Act. The exemption available under Section 10D in respect of the maturity proceeds of a life insurance policy is not extended to proceeds of a Keyman insurance policy. It is therefore taxable. నార్మల్ గా 1010D అంటే మనకి ఎగ్జామ్షన్స్ అమ్మా. సెక్షన్ 10 లో వచ్చే ఎగ్జామ్షన్స్ అని మాట్లాడుకున్నాం, గుర్తుందమ్మా? Yes, sir. ఒక ఇన్సూరెన్స్ పాలసీ, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఉందనుకోమ్మా. లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలో మీకు వచ్చే ప్రొసీడ్స్ ఎక్కడ ఎగ్జామ్ట్ అవుతాయంటే 1010D లో ఎగ్జామ్ట్ అవుతాయంట. ఇఫ్ ఇట్ ఈస్ ఏ లాంగ్ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ, లాంగ్ టర్మ్ అక్కడ స్పెసిఫిక్ గా చెప్తాడు. ఆ లాంగ్ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అనుకుంటే కనుక ఆ 1010D లో ఎగ్జామ్షన్ అనేది వస్తుందంట. Yes, sir. కానీ ఈ కీ మ్యాన్ ఇన్సూరెన్స్ అనేది లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీయే కదా. Yes, sir. కీ మ్యాన్ ఇన్సూరెన్స్ పాలసీ అంటే లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అనుకున్నాం కదమ్మా. Yes, sir. కానీ అది 1010D లో కవర్ అవ్వదంట. Yes, sir. అందువల్ల 1010D లో కవర్ అవ్వదు కాబట్టి ఏముంది? ట్యాక్సిబుల్ అవుతుంది. అది ట్యాక్సిబుల్ ఎక్కడెక్కడ అవుతుంది? ఒకవేళ అది బిజినెస్ ఆర్గనైజేషన్ చేతిలోనే ప్రొసీడ్స్ వస్తే PGBP లో. Yes, sir. ఆ పాలసీ ఎంప్లాయీకి అసైన్ చేసి ఎంప్లాయీ బతుకుండే పాలసీ టర్మ్ పాలసీ కాబట్టి టర్మ్ అయిపోయిన తర్వాత కూడా ఎంప్లాయీ బతుకుంటే అది ఎంప్లాయీకి సాలరీస్ లో వస్తుంది కాబట్టి సాలరీస్ లో ట్యాక్సిబుల్ అవుతుంది. Yes, sir. సో అది లీగల్ హెయిర్స్ వాడు చనిపోయాడు అనుకుంటే లీగల్ హెయిర్స్ లో చేతిలోకి వస్తుంది. అక్కడ ఎంప్లాయర్ రిలేషన్షిప్ ఉండదు కాబట్టి లీగల్ హెయిర్స్ కి అక్కడ ఎంప్లాయర్ కి అక్కడ ఏమొస్తుంది? అదర్ సోర్సెస్ లో లీగల్ హెయిర్ చేతిలో ట్యాక్సిబుల్ అవుతుంది. పాలసీ అనేది అసైన్ అయిపోయింది కాబట్టి ఎంప్లాయీకి. Yes, sir. కానీ ట్యాక్సిబుల్ అవుతుంది. అర్థమవుతుందా? Yes, sir. సార్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీకి 1010D లో ఎగ్జామ్షన్ ఉంది కదా అంటే ఆ ఎగ్జామ్షన్ అనేది ఇక్కడ అప్లికబుల్ కాదు అని చెప్పేసి స్పెసిఫిక్ గా మనకి చెప్తున్నారమ్మా. Yes, sir. రైట్. నెక్స్ట్ Incentive duty drawback. In the Okay. case of an SC carrying on export business, the following export incentives. ఓకే, ఒక్క నిమిషం అమ్మా. దీని గురించి చిన్న విషయం చెప్పుకోవాలి. ఇప్పుడు మనకి రిలయన్స్ ధీరుభాయ్ అంబానీ తెలుసమ్మా? Yes, sir. సో ధీరుభాయ్ అంబానీ గారు జనరల్ గా ఈ ఒక్క క్లాస్ మీద చాలా ఎక్కువ బెనిఫిట్ పొందారు. ఏంటంటే కనుక అంటే ఇట్స్ ప్యూర్లీ అన్అఫీషియల్. ఎలాగంటే నార్మల్ గా అప్పట్లో మనకి ఇంపోర్ట్స్ జనరల్ గా దేశానికి ఇంపోర్ట్స్ ఎక్కువ ఉండాలి, ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉండాలమ్మా? Exports account. ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉండాలి. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే మనకి ఇంపోర్ట్స్ ఎక్కువ ఉన్నాయంట. మరి ఇంపోర్ట్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఎక్స్పోర్ట్స్ ని ప్రమోట్ చేయడం కోసం మన వాళ్ళు ఏం చేశారంటే కనుక ఇక్కడ ఎక్స్పోర్ట్స్ ని ప్రమోట్ చేయాలి అని చెప్పేసిన ఉద్దేశంతో ఎక్స్పోర్ట్ ఇన్సెంటివ్స్ ప్రకటించారంట. ఎక్స్పోర్ట్ ఇన్సెంటివ్స్ ఎలా ప్రకటించారంటే కనుక నువ్వు ఎక్స్పోర్ట్ చేస్తే 100 రూపీస్ ఎక్స్పోర్ట్ చేస్తే మనకి ఇంపోర్ట్స్ మీద ఏం చేసేవారంటే కనుక ఇంపోర్ట్స్ తక్కువ ఉండాలి అని చెప్పేసి దాని మీద డ్యూటీ అనేది లెవీ చేసేవారంట. ఏం చేసేవారు? ఇంపోర్ట్స్ మీద నువ్వు ఎక్కువ డ్యూటీ, ఎక్సైజ్ డ్యూటీ అనేది ఎక్కువ లెవీ చేసేవారంట. సారీ, కస్టమ్స్ డ్యూటీ. ఎక్సైజ్ కాదు, కస్టమ్స్ డ్యూటీ. అర్థమవుతుందమ్మా? Yes, sir. ఇప్పుడు ఇంపోర్ట్స్ మీద ఎక్కువ డ్యూటీ వేస్తాను అనుకోమ్మా, అందరూ ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఆ డ్యూటీ ట్యాక్స్ కట్టి అప్పుడు గూడ్స్ ఇంపోర్ట్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుద్ది? ప్రైస్ పెరిగిపోద్దా లేదా? Yes, sir. ఇప్పుడు డ్యూటీ పే చేసినా సరే డ్యూటీ మళ్ళీ ఏం చేయాలి? కాస్ట్ కలుపుకుంటాం కదా కాస్టింగ్ లోని. Yes, sir. సో మరి కాస్ట్ పెరిగిపోతుందంట. సో అలా కాస్ట్ పెరిగిపోతుంది అని చెప్పేసి అందరూ కూడా ఏం చేస్తారు? ఇంపోర్ట్స్ తగ్గిస్తారు అని చెప్పేసి ఉద్దేశం అనమాట.
సో ఇక్కడ ఏం చేసేవారంటే కనుక నువ్వు 100 రూపీస్ ఎక్స్పోర్ట్స్ ప్రమోట్ చేయడం కోసం అప్పట్లో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే నువ్వు 100 రూపీస్ ఎక్స్పోర్ట్ చేస్తే 300 రూపీస్ ఇంపోర్ట్ లైసెన్స్ నీకు ఫ్రీగా ఇస్తామని చెప్పేసి చెప్పేవారు. Yes, sir. సో ఆ ఇంపోర్ట్ లైసెన్స్ అనేది నువ్వేం చేసావు ఆ ఇంపోర్ట్ లైసెన్స్ 300 రూపీస్ ఇంపోర్ట్ లైసెన్స్ ఫ్రీగా వచ్చినప్పుడు నువ్వు ఇంపోర్ట్ చేసుకోవచ్చు లేదా ఇంపోర్ట్ లైసెన్స్ ని వేరే వాడికి అమ్మేసుకోవచ్చు. Yes, sir. అంటే వాడు ఈ ఇంపోర్ట్ లైసెన్స్ ని ఫ్రీగా వచ్చిన బెనిఫిట్ మీద వాడు ఏం చేసుకోడు, గూడ్స్ ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అంటే పక్కనోడేమో డ్యూటీ పే చేసి ఇంపోర్ట్స్ చేస్తున్నాడు, నేను డ్యూటీ పే చేయకుండా ఇంపోర్ట్స్ చేస్తున్నాను. అప్పుడు నా కాస్ట్ అనేది తగ్గుతుందా తగ్గదా? తగ్గుతుంది. అలాగే మొత్తం ఏం చేశారమ్మా, మార్కెట్ లో మోనోపోలీ క్రియేట్ చేశారమ్మా. ఇక్కడ ఎక్స్పోర్ట్స్ కొంత జరుగుతున్నట్టు చూపించి, జరగకపోయినా సరే జరుగుతున్నట్టు చూపించి, ఎక్స్పోర్ట్ చేసినట్టుగా చూపించి అక్కడ ఏం చేసేవారు, ఇంపోర్ట్ లైసెన్స్ ఫ్రీగా పొంది అక్కడ నుంచి ఏం చేసేవారు, ప్రైస్ డిఫరెన్స్ అనేది తీసుకొచ్చి ఆ ప్రైస్ డిఫరెన్స్ తో బెనిఫిట్ అనేది పొందారమ్మా. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పినది. సో అలాంటి ఎక్స్పోర్ట్ బెనిఫిట్స్ ఏమైనా వచ్చినట్లయితే అలాంటి బెనిఫిట్స్ అన్ని కూడా ఏం చేస్తారంటమ్మా, ఇట్ ఈస్ టాక్సబుల్ అండర్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. Yes, sir. ఇప్పుడు ఒక్కొక్కటి చదవము. Profit on sale of import license. ఇంపోర్ట్ Entitlement. లైసెన్స్ నీకు వచ్చిందనుకోమ్మా, అలాంటి ఇంపోర్ట్ లైసెన్స్ నువ్వు ఇంపోర్ట్స్ చేసుకోవచ్చు తక్కువ రేట్ కి వితౌట్ పేయింగ్ డ్యూటీ, లేకపోతే ఇంపోర్ట్ లైసెన్స్ ని వేరే వాడికి అమ్మేసుకోవచ్చు. Yes, sir. ఆ ఇంపోర్ట్ లైసెన్స్ ని వేరే ఇప్పుడు నువ్వు కొనుక్కున్నావు అనుకోమ్మా, ఇంపోర్ట్ లేకుండా నీ గూడ్స్ తక్కువ కాస్ట్ కి వస్తుంది, దాన్ని నువ్వు ఎక్కువ అమ్ముకుంటావు. అప్పుడు ఏమవుద్ది, P&L లో ప్రాఫిట్ పెరుగుతుంది. Yes, sir. సో అది ట్యాక్స్ కడతావు. అలా కాకుండా ఇంపోర్ట్ లైసెన్స్ ని వేరే వాడికి అమ్మేసావు అనుకో, నీకు రూపాయి ఖర్చు ఉంటుందా ఇంపోర్ట్ లైసెన్స్ వచ్చిన దానికి? No, sir. సో అలాంటి ఇంపోర్ట్ లైసెన్స్ నువ్వు అమ్మేస్తే కనుక వచ్చిన ఇన్కమ్ ఏం చేస్తున్నాడమ్మా, ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆపరేషన్ లోనే ట్యాక్స్ చేస్తాను అంటున్నాడు. Yes, sir. ఓకే, సో ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఇంపోర్ట్ లైసెన్స్. నెక్స్ట్, Cash assistance against exports under any scheme of the government. అంటే గవర్నమెంట్ ఎప్పుడు కూడా బెనిఫిట్స్ ఒక చేతి ఇస్తున్నట్టు ఇచ్చి ఇంకో చేతి లాగేసుకుంటుందమ్మా. ఎలాగా అంటే ఇప్పుడు ఇక్కడ నీకు ఏంటంటే క్యాష్ అసిస్టెన్స్ ఫ్రమ్ ఎక్స్పోర్ట్స్, నువ్వు ఎక్స్పోర్ట్ చేసిన దానికి నేను ఇంత ఇన్సెంటివ్ ఇస్తున్నాను అని చెప్పేసి ఇన్సెంటివ్ అసిస్టెన్స్ అని చెప్పేసి నేను గవర్నమెంట్ నీకు ఇచ్చేదమ్మా, డబ్బులు ఇస్తుంది. Yes, sir. ఇచ్చిన డబ్బుల్ని ఏం చేస్తుంది, మళ్ళీ ట్యాక్స్ రూపంలో కొంత లాగేస్తుంది. దాన్ని ఇన్కమ్ కింద చూపించుకోవాలి. మనం P&L లో వచ్చిన డబ్బుల్ని దాని మీద మళ్ళీ ఏం చేయాలి, ట్యాక్స్ పే చేయాలంట. Yes, sir. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఏమవుద్ది, ఇన్కమ్ కింద ట్రీట్ చేస్తాము అని చెప్పేసి చెప్తున్నారమ్మా. నెక్స్ట్, Excise or customs duty repaid or repayable. Duty drawbacks. ఎక్సైజ్ డ్యూటీ ఆర్ కస్టమ్స్ డ్యూటీ రీపేడ్ ఆర్ రీపేయబుల్. అంటే నువ్వు పే చేసిన డ్యూటీని మళ్ళీ తిరిగి ఇస్తారంట. ఇప్పుడు నేను గూడ్స్ ఇంపోర్ట్ చేసుకున్నానమ్మా, ఇంపోర్ట్ చేసుకుని నేనేం చేశాను, డ్యూటీ పే చేశాను. నేను ఇక్కడ సమ్ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ క్యారీ అవుట్ చేసి మళ్ళీ వాటిని ఎక్స్పోర్ట్ చేస్తాను అనుకోమ్మా, Yes, sir. నీకు అర్థమవుతుందమ్మా? Yes, sir. జనరల్ గా నేను కొన్ని గూడ్స్ ఇంపోర్ట్ చేసుకుని దాన్ని ఏం చేశాను, నేను కొన్ని సర్టెన్ మోడిఫికేషన్స్ ఆర్ ట్రాన్సాక్షన్స్ అంటే దాన్ని మీద క్యారీ అవుట్ చేసి మళ్ళీ ఆ గూడ్స్ ఏం చేస్తాను, నేను బయటకు అమ్మేశానమ్మా, ఎక్స్పోర్ట్ చేశాను. Yes, sir. అంటే నేను ఎక్స్పోర్ట్స్ ని ప్రమోట్ చేస్తున్నట్టే కదా. Yes, sir. అలాంటప్పుడు నాకు పే చేసిన డ్యూటీ ఏదైతే ఉందో, ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు డ్యూటీ పే చేసి ఉంటాను కదా, ఆ Yes, గూడ్స్ sir. నేను ఇండియాలో ఉపయోగించలేదు, నేను మళ్ళీ ఎక్స్పోర్ట్ చేయడానికి ఉపయోగించాను. Yes, sir. అందుకోసం అని చెప్పేసి గవర్నమెంట్ నాకు ఏం చేస్తుందంటే నేను పే చేసిన ఇంపోర్ట్ డ్యూటీని తిరిగి పే చేస్తదంట కొన్ని సార్లు. Yes, sir. అలా పే చేస్తే కనుక నేను గూడ్స్ ఇంపోర్ట్ చేసుకుని నేను మ్యానుఫ్యాక్చర్ చేసి ఎక్స్పోర్ట్ చేశాను కదా, సో ఎక్స్పోర్ట్ చేసిన దానికి నాకు బెనిఫిట్ గా నువ్వు ఏవైతే గూడ్స్ ఇంపోర్ట్ చేసుకున్నావో ఆ ఇంపోర్ట్ చేసుకున్న గూడ్స్ లో నువ్వు ఏదైతే డ్యూటీ పే చేసావో, కస్టమ్స్ డ్యూటీ కానీ ఎక్సైజ్ డ్యూటీ కానీ పే చేసావో దాన్ని నీకేం చేస్తాం, తిరిగి ఇచ్చేస్తాము అని అంటున్నాడు. డ్యూటీ డ్రాబ్యాక్ మళ్ళీ తిరిగి పే చేస్తాము అని చెప్పేసి అంటున్నాడమ్మా. Yes, sir. అలా పే చేస్తే దాన్ని కూడా ఏం చేస్తున్నాడు, ఇక్కడ ఇన్కమ్ కింద ట్రీట్ చేయమంటున్నాడు. Yes, sir. ఓకే, నెక్స్ట్, Any profit on the transfer of the duty entitlement passbook scheme. సో ఏదైనా డ్యూటీ ఎంటైటిల్మెంట్ పాస్బుక్ కూడా ఇట్ ఈస్ లైక్ ఇంపోర్ట్ లైసెన్స్ దీనికి సంబంధించిందనమ్మా. అలాంటి దాన్ని మనం వేరే వాడికి అమ్మేసుకుంటే కనుక దాని మీద ప్రాఫిట్ వస్తే కనుక దాని మీద కూడా ఏమంటున్నాడు, టాక్సిబుల్ అంటున్నాడు. ఎక్స్పోర్ట్ బెనిఫిట్ ఇది కూడా. నెక్స్ట్, Any profit on the transfer of the duty free రిప్లెనిష్మెంట్ సర్టిఫికేట్, ఇది కూడా సేమ్ ఎంటైటిల్మెంట్ పాస్బుక్ లాగే ఇది ఒక సర్టిఫికేట్. దీన్ని కూడా మనం వేరే వాడికి ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా
మనకి ఏదన్నా సరే ప్రాఫిట్ వచ్చినట్లయితే అని చెప్పేసి అని చెప్తున్నాడు అమ్మా. Yes, sir. ఓకేనా? Yes. రైట్. Yes, sir. సో ఇవన్నీ కూడా ఏంటి? ఎక్స్పోర్ట్ ఇన్సెంటివ్స్. Yes, sir. అర్థమైందమ్మా? నెక్స్ట్ Receipts in the hands of partner of firm. ఓకే. Any interest, salary, bonus, commission, or remuneration due to or received by a partner of a firm from such firm. However, if any such interest, salary, etc., has been disallowed under Section 40B in the case of the firm, the same shall not be taxed in the hands of the partner to the extent disallowed. This provision intended to avoid double taxation. సెక్షన్ 28(5). In 28(5). నార్మల్ గా పార్ట్నర్షిప్ ఫర్మ్ అంటే ఏంటమ్మా? వాట్ ఈస్ పార్ట్నర్షిప్ ఫర్మ్? Partnership firm. పార్ట్నర్షిప్ యాక్ట్ ప్రకారం పార్ట్నర్షిప్ ఫర్మ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ కలెక్షన్ ఆఫ్ పార్ట్నర్స్. Yes, sir. అంతేనా? సో దాని Yes, sir. సపరేట్ లీగల్ ఎంటిటీ ఉందా? No, sir. సో సపరేట్ లీగల్ ఎంటిటీ లేదు. కలెక్షన్ ఆఫ్ పార్ట్నర్స్ విల్ బి అమౌంట్స్ టు పార్ట్నర్షిప్ ఫర్మ్ అని చెప్పేసి అని అంటారు. పార్ట్నర్స్ ని ఇండివిజువల్ పర్సన్స్ ఎవరైతే కలిపి బిజినెస్ చేస్తున్నారో ఆ పర్సన్స్ ని ఇండివిజువల్ గా పార్ట్నర్స్ అంటారు, కలిపి పార్ట్నర్షిప్ ఫర్మ్ అంటారు. Yes, sir. అంటే పార్ట్నర్షిప్ ఫర్మ్ బిజినెస్ చేస్తుంది అంటే దాని అర్థం ఏంటమ్మా? ఎవరు బిజినెస్ చేస్తున్నట్టు? Partners business చేస్తారు. పార్ట్నర్స్ బిజినెస్ చేస్తున్నట్టేనే కదా. సపరేట్ లీగల్ ఎంటిటీ లేదు అనుకుంటే ఎవరు దానికి ఇది పార్ట్నర్సే కదా. పార్ట్నర్స్ Yes, బిజినెస్ sir. చేయడమే, ఆ పార్ట్నర్షిప్ ఫర్మ్ బిజినెస్ చేయడం అన్న ఒకటే. Yes, sir. సో అలాంటప్పుడు పార్ట్నర్షిప్ ఫర్మ్ వాళ్ళకి శాలరీ అని, రెమ్యూనరేషన్ అని, ఇంట్రెస్ట్ అని ఏదైనా పే చేస్తుంది అనుకోమ్మా, అది ఎక్కడ ట్యాక్సిబుల్ అవుతుంది అనుకున్నాం? ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ లోనే ట్యాక్సిబుల్ Yes. అవుతుంది. ఎందుకంటే వాళ్ళు కూడా బిజినెస్ చేస్తున్నట్టే కదా. Yes, sir. సపోజ్ ఇక్కడ పార్ట్నర్ చేతుల్లో మనకి ఇంట్రెస్ట్, రెమ్యూనరేషన్ అలాంటివి ఏమైనా ఇక్కడ మనకి ఎక్స్పెండిచర్ కింద పార్ట్నర్షిప్ ఫర్మ్ పిఎండ్ఎల్ ఇది. పార్ట్నర్షిప్ ఫర్మ్ పిఎండ్ఎల్ లో ఇక్కడ శాలరీ అని చెప్పేసి రెమ్యూనరేషన్, కమిషన్, బోనస్ ఇలాంటివి ఏమైనా పేరు చెప్పి ఇక్కడ అమౌంట్ పార్ట్నర్స్ కి పే చేసింది 10 లక్షల అమౌంట్ వేసారు అనుకోమ్మా ఎక్స్పెండిచర్ కింద. 10 lakhs అమౌంట్ వేసామనుకో ఎక్స్పెండిచర్ కింద. Yes. ఈ 10 lakhs అమౌంట్ మనకి ఏమవుతుంది? పార్ట్నర్షిప్ ఫర్మ్ చేతుల్లో ఎక్స్పెండిచర్ అవుతుంది, పార్ట్నర్ చేతుల్లో ఏమవుతుంది? ఇన్కమ్ అవుతుంది. Income అవుతుంది. Yes, సో sir. అప్పుడు పార్ట్నర్ ట్యాక్స్ కడతాడు, పార్ట్నర్షిప్ ఫర్మ్ ట్యాక్స్ కట్టదు. Sir. అంతేనమ్మా? Yes, sir. సో ఆ పార్ట్నర్ చేతుల్లో ఎక్కడ ట్యాక్సిబుల్ చేస్తారంటే దీన్ని బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ లో ట్యాక్సిబుల్ చేస్తారంట, పీజీబీపీ. Yes, sir. అదే ఇప్పుడు పార్ట్నర్షిప్ ఫర్మ్ చేతుల్లోని కొంతవరకు డిజల్వ్ చేశారనుకో, ఇక్కడ 10 లక్షలు కాదు, పార్ట్నర్ తీసుకున్నది 10 లక్షలే, కానీ ఎక్స్పెండిచర్ కింద సర్టెన్ లిమిట్ ఆర్ రెస్ట్రిక్షన్ పెట్టి ఇక్కడ 7 లక్షల వరకు మాత్రమే ఇక్కడ ఎక్స్పెండిచర్ కింద అలౌ చేశారంట. Yes, sir. అలాంటప్పుడు మిగతా 3 లక్షల మీద ఎవరు ట్యాక్స్ కట్టేస్తారమ్మా? Firm page. పార్ట్నర్షిప్ ఫర్మ్ ట్యాక్స్ పే చేస్తుంది కదా. ఇక్కడ Yes. 10 లక్షలుగా పే చేస్తే 7 లక్షల ఎక్స్పెండిచర్ క్లెయిమ్ చేస్తే ప్రాఫిట్ ఏమవుతుంది? పెరుగుతుందా పెరగదా? పెరుగుతుంది. ప్రాఫిట్ పెరుగుతుందంటే దాని అర్థం ఏంటి? పార్ట్నర్షిప్ ఫర్మ్ ట్యాక్స్ కట్టేస్తుంది. Yes, sir. మరి పార్ట్నర్ చేతులు ఎంత ట్యాక్సిబుల్ అవుతుంది? పార్ట్నర్ తీసుకున్నది 10 లక్షలు, పార్ట్నర్షిప్ ఫర్మ్ చేతులు అలౌ చేసింది 7 లక్షలే. అప్పుడు 7 lakhs మీద వాళ్ళు ట్యాక్స్ పే చేస్తారు. పార్ట్నర్ 7 lakhs మీద ట్యాక్స్ పే చేస్తాడు. అంతేనా? Yes. ఎందుకు Yes. అంటే పార్ట్నర్షిప్ ఫర్మ్ ప్రాఫిట్ మీద ట్యాక్స్ పే చేసిన తర్వాత ఆ ప్రాఫిట్ ని ఎవరికి ఇస్తుందమ్మా? పార్ట్నర్స్ కి ఇస్తుంది. Partners. Yes, అప్పుడు sir. మళ్ళీ పార్ట్నర్ దాని మీద ట్యాక్స్ కడతాడా? ఆ ప్రాఫిట్ మీద? No, sir. ప్రాఫిట్ మీద ట్యాక్స్ కట్టాడు. ఎందుకంటే పార్ట్నర్షిప్ ఫర్మ్ ట్యాక్స్ కట్టినా, పార్ట్నర్ ట్యాక్స్ కట్టినా ఒక్కటే. Yes, sir. అందుకోసం ఇక్కడ ఏమంటున్నాడు? టు అవాయిడ్ డబుల్ టాక్సేషన్ అని చెప్పేసి అని అన్నాడు. అర్థమైందా? Yes. Yes, sir. ఒకవేళ ఇక్కడ 10 lakhs, 7 lakhs అలౌ చేసి ఇక్కడ 10 lakhs ట్యాక్స్ చేసాం అనుకోమ్మా, 3 లక్షల మీద పార్ట్నర్షిప్ ఫర్మ్ ట్యాక్స్ కడుతున్నట్టు, పార్ట్నర్ కూడా ట్యాక్స్ కడుతున్నట్టమ్మా. Yes, sir. సో పార్ట్నర్షిప్ ఫర్మ్ వేరు, పార్ట్నర్ వేరు కాదు, రెండు ఒకటే అని చెప్పి పార్ట్నర్షిప్ యాక్ట్ లో ఉన్న నేచర్ ని బట్టి మనకి ఏం చేస్తున్నాడు? ఇక్కడ డబుల్ టాక్సేషన్ అవాయిడ్ చేయడానికి ఇలాంటి ప్రొవిజన్ అనేది పెట్టాడు. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? Yes, sir. రైట్. నెక్స్ట్ Conversion of inventory. When the inventory, being land or building or both, is treated or converted as a capital asset, the fair market
of such land or building or both shall be the stamp duty value as on the date of its conversion. ఫెయిర్ మార్కెట్ వాల్యూ అమ్మా. ఫెయిర్ మార్కెట్ Yes. వాల్యూ. మనం కన్వర్షన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ ఇంటూ స్టాక్ ఇన్ ట్రేడ్ చూసాం ఎక్కడ, క్యాపిటల్ గెయిన్స్ లో. Yes, sir. అలాగే కన్వర్షన్ ఆఫ్ ఇన్వెంటరీ ఇంటూ ద క్యాపిటల్ అసెట్ అంట. ఇన్వెంటరీని క్యాపిటల్ అసెట్ కింద మార్చేసామంట. Yes, sir. అప్పుడు కూడా మనకి ఏమవుతుందంట, దట్ ఈస్ గోయింగ్ టు బి ట్రీటెడ్ యాజ్ Capital S. బిజినెస్ ఆర్ ప్రొఫెషనల్ ఇన్కమ్ కింద ట్రీట్ చేస్తాం. ఒకవేళ ల్యాండ్ గానీ బిల్డింగ్ గానీ ఆర్ బోత్, ల్యాండ్ గానీ బిల్డింగ్ గానీ మనం ఏం చేస్తామమ్మా, మన బిజినెస్ లో యూజ్ చేస్తున్న బిల్డింగ్ ని మనం ఏం చేస్తాం, సరే బిజినెస్ లో ఇప్పుడు ఇన్వెంటరీ కింద తీసుకున్నా అంటే బిల్డింగ్లు కొనమ్మడమే నా బిజినెస్ అమ్మా. అలాంటి కొనమ్మడమే ఉన్న నా బిజినెస్ లో ఉన్న బిల్డింగ్స్ ని నేను ఏం చేస్తాను, నా అసెట్ కింద ట్రీట్ చేస్తున్నాను నేను. ఇప్పుడు ఇన్వెంటరీ Yes. క్లోజింగ్ స్టాక్ లో ఉండాల్సిన బిల్డింగ్ ఇప్పుడు ఏమైంది, ఫిక్స్డ్ అసెట్ లోకి వెళ్ళిపోతుంది. Yes, sir. అలాంటి కన్వర్షన్ ని కూడా ఇక్కడ ఏమంటున్నాడమ్మా, బిజినెస్ ఇన్కమ్ కింద Business ట్రీట్ చేయండి అని అంటున్నాడు. సరే ఇక్కడ కొన్న కాస్ట్ తెలుసు మనకి, కాస్ట్ ఉంటది కదమ్మా మన దగ్గర, ఆ స్టాక్ లో Yes. ఇన్వెంటరీలో కాస్ట్ వాల్యూ ఉంటది కదా. Yes, sir. మరి సేల్ ఎంతకు రాస్తాము, Fair market value. ఫెయిర్ మార్కెట్ వాల్యూ అంటే ఇక్కడ ఎలాగా, ల్యాండ్ బిల్డింగ్ ఆర్ బోత్ కి స్టాంప్ డ్యూటీ వాల్యూ తీసుకుంటాం. Yes, sir. సో స్టాంప్ డ్యూటీ వాల్యూ, ల్యాండ్ బిల్డింగ్ ఆర్ బోత్ కాకుండా అయితే ఫెయిర్ మార్కెట్ వాల్యూ అనుకోవచ్చు. సో ల్యాండ్ బిల్డింగ్ అలాంటి వాటికి మనకి ఏమో తీసుకుంటాం, స్టాంప్ డ్యూటీ వాల్యూ. Stamp duty value. ఆ డేట్ ఆఫ్ Yes. కన్వర్షన్ రోజున్న స్టాంప్ డ్యూటీ వాల్యూని సేల్ వాల్యూ కింద తీసుకుని, ఆ క్లోజింగ్ స్టాక్ వాల్యూలో ఉన్న కాస్ట్ ని కాస్ట్ కింద తీసుకుని మనం ఏం చేస్తామంట, మిగిలిన ఇన్కమ్ ని బిజినెస్ ఇన్కమ్ కింద ట్రీట్ చేస్తామంట. మనం కొన్నది 10 లక్షలకి అసెట్ కొన్నామమ్మా, దాన్ని ఇప్పుడు సారీ ఇన్వెంటరీ మనం అమ్మేసే బిల్డింగ్ ని 10 లక్షలకు కొన్నామమ్మా, క్లోజింగ్ స్టాక్ లో చూపించాం. దాన్ని కన్వర్ట్ చేసే రోజున ఫెయిర్ స్టాంప్ డ్యూటీ వాల్యూ 12 లక్షలు ఉంది. అలాంటప్పుడు అసెట్ లో 12 లక్షలు తీసుకుంటున్నాం మనం. Yes, sir. అలాంటప్పుడు ఈ 2 lakhs డిఫరెన్స్ మీద ఏం చేస్తాం, 2 lakhs మీద PGBP లో ట్యాక్స్ చేస్తాం. ఓకే. తర్వాత అలాంటి అసెట్ ని మనం అమ్మేసాం అనుకో, అప్పుడు ఏం చేస్తాము, కాస్ట్ ఎంత తీసుకోవాలి, క్యాపిటల్ గెయిన్స్ క్యాపిటల్ అసెట్ కింద ట్రీట్ చేసిన తర్వాత ఆ క్యాపిటల్ అసెట్ ని మనం అమ్మేస్తున్నాం అనుకోమ్మా, Yes, sir. అప్పుడు కాస్ట్ ఎంత తీసుకుంటామమ్మా, Cost 10 lakhs. 2 lakhs మీద ఆల్రెడీ ట్యాక్స్ కట్టేసావు కదా PGBP లోని. Yes, sir. అప్పుడు 10 lakhs ఇప్పుడు నువ్వు క్లోజింగ్ స్టాక్ 10 లక్షలు, స్టాక్ వాల్యూ అంటే Yes, కాస్ట్, sir. నీ బుక్స్ లో కొన్న కాస్ట్ ఎంత ఉందమ్మా, 10 లక్షలు ఉంది. Yes, sir. దాన్ని 12 లక్షలకి మనం ఏం చేసాం, Sales. Yes. సేల్ చేయలేదు, అసెట్ కింద మార్చేసుకున్నాం. Yes, sir. అలా అసెట్ కింద మార్చేసినప్పుడు స్టాంప్ డ్యూటీ వాల్యూ డేట్ ఆఫ్ కన్వర్షన్ నాడు 12 లక్షలు ఉంది. ఆ 2 lakhs మీద నువ్వు ట్యాక్స్ కట్టేసావు PGBP లో. Yes, sir. ఇప్పుడు నువ్వు అసెట్ ని ఎంతకు చూపిస్తావమ్మా బుక్స్ లో, 12 lakhs చూపిస్తుంది, sir. 12 lakhs గా చూపిస్తావు. ఇప్పుడు Yes. ఆ అసెట్ ని నువ్వు అమ్మేవనుకోమ్మా బయటికి, Yes, sir. అప్పుడు ఎంతకు చూపిస్తావు, అప్పుడు అమ్మినప్పుడు 15 లక్షలకి అమ్మేవనుకోమ్మా, ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ 15 లక్షలు, కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎంత తీసుకోవాలి నువ్వు, 12 lakhs తీసుకుంది. 12 lakhs తీసుకోవాలి. ఎందుకంటే Yes, sir. 10 lakhs నువ్వు ఖర్చు పెట్టింది, 2 lakhs నువ్వు ట్యాక్స్ పే చేసిన అమౌంట్. Yes, sir. కాబట్టి 12 lakhs నువ్వు అసెట్ వాల్యూ కింద చూపించుకున్నావు కాబట్టి 12 lakhs ని నువ్వు అక్కడ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ కింద తీసుకోవాలమ్మా. Yes, sir. అర్థమైందా? Yes, sir. సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు సెక్షన్ 28. ఇది చార్జబిలిటీ సెక్షన్ అమ్మా. సో మిగిలింది నెక్స్ట్ క్లాస్ లో మనం మాట్లాడుకుందాం. కొన్ని ఇల్లస్ట్రేషన్స్ చూసి మిగిలిన టాపిక్ అంతా కూడా నెక్స్ట్ క్లాస్ లో మనం మాట్లాడుకుందాం. రైట్, థ్యాంక్ యూ.